దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులారా, నాతో కలిసి బైబిల్ గ్రంథంలోని ప్రకటన గ్రంథం వైపు మన దృష్టి తిప్పుదాము. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభము వలెను ఉండెను. మరో లేఖన భాగం చదువుకుందాము. ఆది కాండము 49వ అధ్యాయము. ఆది కాండము 49వ అధ్యాయము. ఆది కాండం 49వ అధ్యాయము 17 మనం చూద్దాం. దాను ఇజ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరుచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. మరో భాగం చూద్దాం. మనము 8వ వచనం చదువుదాం. అదే అధ్యాయంలో 8 నుండి మనం చదువుదాము. యూదా నీ సహోదరుడు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము. నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతడు లేపువాడెవడు? షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయుందురు. దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ కలుగునుగాక. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరి అలాగే శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? రాత్రి కాలమందు మరి మనం దేవుని వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీరందరూ కూడా మరి మీ ఆసక్తిని, మీ యొక్క ఆలోచనలు, మీ దృష్టిని తప్పిపోకుండా మరి వాక్యం మీదే పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. మరి ఆదివారము మనము ఒక అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. షీలోహు వచ్చినప్పుడు. ఆమేన్. షీలోహు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. షీలోహు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రాకముందు దాకా మరి భౌతికమైన రాజదండం ఉంటుంది. తాత్కాలికమైన రాజులు పరిపాలిస్తారు. యూదా రాజదండము తాత్కాలికమైనదే. షీలోహు వచ్చిన తర్వాత ఇంకా యూదా రాజదండాలు ఉండకూడదు. ఇంకా మనం దాన్నే మరి ఆదివారం మనం చూసుకున్నాము. దాను గోత్రములో నుండి అలాగనే యూదా ఎలా టేక్ ఓవర్ పరిచర్య చేశాడో. దాను అంటే పక్షిరాజు అని, పక్షిరాజు అనాయింటింగ్లో నుండి మనము యూదా గోత్రం సింహమైన ప్రభువైన యేసుక్రీస్తు అంటే షీలోహు వచ్చే వరకు ఎలా తన పరిచర్యను దేవుడు కొనసాగించాడో, ఆయన ఛాయల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలా ఆయన నిజత్వంలోకి దాన్ని తీసుకొని వస్తున్నాడో మనం దాన్ని ఆదివారం మనం చూసాం ప్రియులారా. హల్లెలూయా. మరి 2వ రాకడలో మరొక్కసారి బైబిల్లో రాయబడింది ఇప్పుడు నెరవేరుతూ ఉన్నది. అంతేనా? మనం చదివిన లేఖన భాగం ప్రకారముగా దాను అంటే మన ప్రవక్త విలియం బ్రానమ్. ఆయన దాను గోత్రానికి సంబంధించిన వ్యక్తి, పక్షిరాజు అయిన. ఆమె
అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే షీలోహు అయి ఉన్నాడు. ద సీక్రెట్ కమింగ్ అది. షీలోహు వచ్చాడా అంటే అందరికి రాలేదు, ఆయన కొంతమందికి వచ్చాడు. ఆమేన్. షీలోహు అందరికి రాలా, కొంతమందికి వచ్చాడు. ఒక రహస్య రాకడ ఇప్పుడు జరిగింది. ఆమేన్. వ్యక్తిగతంగా కొంతమందికి రహస్యమైన వర్తమానం బయలుపరచబడతా ఉంది. ఎర పెట్టుకొని సింహం గాండ్రించుకుంటూ కొంతమంది దగ్గరికి వచ్చింది. వ్యక్తిగతంగా కొంతమంది దగ్గరికి బొబ్బిలి సింహము గాండ్రిస్తూ ఎర పెట్టుకొని వచ్చింది ఆల్రెడీ. మనం చెప్పగలం ఇప్పుడు. అందుకే మనము రాజదండం తొలగిపోయిందని చెప్తాం. మనము వ్యక్తిగతంగా మనం దాన్ని రుచించాం కాబట్టే భౌతికమైన రాజులు ఇంకా పరిపాలన లేదని మనం గమనిస్తున్నాం ఇప్పుడు. ఆమేన్. మనం గమనించినప్పుడు పిల్లరా కొద్దిగా దాన్ని నేను టచ్ చేసి అంశంలోకి వెళ్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. మొదటి రాకడ మనం చూసినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసాలు ఇస్తున్న టైంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. మొదటి రాకడ జరిగింది. అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు బాప్తిసమిస్తున్న యోహాను కింద ఉన్న శిష్యులందరినీ యేసుక్రీస్తు ఏం పట్టుకోలా. ఆమేన్. యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు పేతురుని పట్టుకున్నాడు. పేతురు యోహాను శిష్యుడేం కాదు. యేసుక్రీస్తు పిలుపుని పట్టుకున్నాడు. పిలుపు యేసుక్రీస్తు శిష్యుడేం కాదు, క్షమించండి, యోహాను శిష్యుడేం కాదు. యేసుక్రీస్తు నతానియేలుని పట్టుకున్నాడు. నతానియేలు యోహాను శిష్యుడేమి కాదు. అంటే స్వయముగా దేవుడే కొంతమందిని మొదటి రాకడలో పట్టాడు. యోహాను కిందున్న వారిని కాదు, కానీ వ్యక్తిగతంగా తన వర్తమానం బట్టే దేవుడు కొంతమందిని పట్టాడు మొదటి రాకడలో. కేవలము ఆంద్రేయ అలాగే మరొక సహోదరుడు తప్ప మిగతా వాళ్ళందరూ పట్టబడింది ఎలాగంటే స్వయముగా తన వర్తమానం బట్టే. కమ్ అండ్ ఫాలో మీ, కమ్ అండ్ ఫాలో మీ అని పిలుస్తున్నాడు. ఆ రాకడి యొక్క వర్తమానాన్ని బట్టి చాలామంది ప్రజలు పట్టబట్టారు. ఆమేన్. గమనించండి, మొదటి రాకడలో యోహాను కింద ఉన్నవారు కాదు యేసుక్రీస్తుని పట్టుకుంది. ఇంకో మాట చెబుతాను. యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు యోహాను అందరిని సమకూర్చేం పెట్టలా. అందరిని సమకూర్చిపెట్టి ఇప్పుడు నా దగ్గర నుంచి మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పలా. ఆమేన్. ఆల్రెడీ నేను మొత్తం సమకూర్చేశాను, మార్గం సరళం చేశాను. ప్రైజ్ బీ టు గాడ్. ప్రవక్త అంటాడు, అబ్బాయికి వచ్చి పట్టుకోండి. ప్రవక్త అంటాడు పిల్లారా, ఓకే ఆల్ రైట్. ప్రవక్త అంటాడు, హెచ్చింపు మనసు కలిగిన వారిని అణిచాడంట, ఏమీ లేని దీనులను పైకెత్తాడంట. ఆమేన్. పరిసయ్యులను అణిచాడంట, సద్దుకాయులను అణిచాడంట, హేరోదీయులను అంటే గొప్ప గొప్ప మేధావంతులను అణిచాడంట, పసిపిల్లలను పైకెత్తాడంట, జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి ఆ కొండలను మరుగుపరిచి, ఆమేన్, పసిపిల్లలకు అక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నాడంట. పసిపిల్లలు అంటే లోయ ప్రాంతాలు అన్నమాట. వాళ్ళకి పెద్ద అవగాహన లేదు వాక్యం మీద. పరిశీలంత జ్ఞానం వాళ్ళకేమి లేదు. లేఖనాన్ని పట్టించి 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 ఉన్న పెద్ద జ్ఞానం ఏమీ పేతురికేమి లేదు, ఆంద్రేయకేమి లేదు, పిలుపుకేమి లేదు. హల్లెలూయా. వాళ్ళు ఎవరోళ్ళు? సాధారణమైన జాలర్లు, వాళ్ళు కామన్ పీపుల్ వాళ్ళు. హల్లెలూయా. అయితే ఈ కొండలైన పరిశీలన అనిచాడంట. అప్పుడు దాకా కొండలే ఎత్తు కనపడుతున్నాయి. ఆమేన్. అప్పుడు దాకా లోయ పెద్ద పట్టింపు ఉండదు. కొండ అంటే కొండ ప్రాంతం అంటే అందరూ కోరుకుంటారు. ఆ కొండలే పరిసయుడు, సద్దుకయుడు, జ్ఞాని, వీళ్ళందరూ బాగా సమాజంలో పెద్దవాళ్ళు, మత పెద్దలు వీళ్ళు. అయితే దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళని ఇలా అణిచాడు, వీళ్ళని ఇలా పైకెత్తాడు. పసిపిల్లల నోట తన వాక్యాన్ని పెట్టాడు ఆయన. ఆ పసిపిల్లల వాక్యం మాట్లాడుతూ ఉంటే ఈ కొండలు గమనిస్తున్నప్పుడు కొండలు అణిగిపోతూ ఉన్నాయి కిందకి. ఆటోమేటిక్గా వారి స్థానము కొండ స్టార్టింగ్లో. కానీ పసిపిల్లలు, లోయ ప్రాంతంలో ఉన్న పసిపిల్లలు వాక్యాన్ని పట్టుకుని పైకి లేస్తూ ఉన్నప్పుడు ఇది కొండగా వెళ్తుంది. ఆమేన్. ఈ కొండగా ఉన్న పరిశీలన కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తారుమారు చేయవాడు పిల్లారా.
దేవుడు ఆలోచన వేరు, మనిషి ఆలోచన వేరు. దేవుడు తలంపులు వేరు, మనిషి యొక్క తలంపులు వేరు. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉన్నదో మనిషి ఆలోచనకు యెహోవా ఆలోచనకు అంత దూరం ఉంటాయి. దేవుడు దీనులను పైకెత్తుతాడు. ఆయన దీనులను హెచ్చించేవాడు, ఆమేన్, ధనవంతులను తగ్గించేవాడు. హల్లెలూయా. దేవుడు చాలా శ్రేష్టమైన దేవుడు ఆయన. అందుకే ప్రవక్త ఎక్కువ ఈ మాట పలకడానికి ఇష్టపడతా ఉంటాడు. దేవుడు సామాన్యమైన దేవుడు. మన వంటి వారిని రక్షించుట కొరకు మన కొరకు సామాన్యుడిగా మారిన దేవుడు. ప్రైజ్ బీ టు గాడ్. ఆయన అందుకే రాజుల గృహాల్లో పుట్టకుండా ఆయన సామాన్యంగా పుట్టాడు ఆయన. ఇప్పుడు గమనించండి ప్రియులారా, మొదటి రాకడలో దేవుడే తన సొంత వర్తమానంతో ప్రజలను పట్టాడు. ఆమేన్. వితౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మిచ్చి యోహానుతో కూడా సంబంధం లేదు. ఇంకా ఆయనే స్వయంగా వెళ్ళి తన సొంత శిష్యులను పట్టుకున్నాడు ఆయన. ఆమేన్. కానీ రెండవ రాకడ ఎలాంటిదంటే, అక్కడ యోహాను దాటి క్రీస్తుని ఎరగొచ్చు. పేతురు యోహానుతో ఉండకపోయినా క్రీస్తుని పట్టుకోవచ్చు. అక్కడ ఫిలిప్పు యోహానుతో ఉండకపోయినా ఏం కాదు, క్రీస్తుని పట్టుకోవచ్చు. ఆమేన్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు రెండో రాకడ క్రీస్తుని పట్టుకోవాలంటే నువ్వు డైరెక్ట్గా క్రీస్తుని పట్టుకోలేవు. నీవు వితౌట్ ప్రొఫెట్, వితౌట్ మలాకీ 4, మలాకీ 4తో సంబంధం లేకుండా, ప్రకటన 10:7తో సంబంధం లేకుండా నువ్వు తిన్నగా దేవుని రాకను పట్టుకోలేవు నీవు. ఆమేన్. అక్కడ పట్టుకోవచ్చు. మొదటి రాకడతో మనం పోల్చినప్పుడు, మొదటి రాకడలో యోహానుతో సంబంధం లేకుండా దేవుడే దిగివచ్చి ఫిలిప్పును పట్టాడు, దేవుడే దిగివచ్చి యోహాను పట్టాడు, దేవుడే దిగివచ్చి యాకోబును పట్టాడు, దేవుడే దిగివచ్చి ఫిలిప్పును పట్టాడు. ప్రైజ్ బీ టు గాడ్. కానీ రెండవ రాకడ ఎలాంటిదంటే, వితౌట్ 7th angel, 7వ దూతతో సంబంధం లేకుండా నీకు రెండవ రాకడ అర్థం కాదు. ఎందుకంటే ఈ రెండవ రాకడ ప్రసంగించే క్రీస్తే ఈయనలో ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ బీ టు గాడ్. ఈ రెండవ రాకడ ప్రసంగించే వ్యక్తి ఎక్కడున్నాడు? 7th angelలోనే ఉన్నాడు. కాబట్టి 7వ దూత ద్వారా మాత్రమే మన క్రీస్తుని ఇప్పుడు కనుగొంటా ఉన్నాం మనము. అర్థమైందా? సో ఈ ప్రవక్త అంటున్నాడు, మనిషి కుమారుణ్ణి 7th angel బయలుపరిచాడు. సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ ద ఏంజల్ బట్ హీ ఈజ్ ద గాడ్. మనిషి కుమారుడు దూత కాదు, కానీ మనిషి కుమారుడు దేవుడు. ఈ మనిషి కుమారుని బయలుపరిచిన వ్యక్తి ఎవరంటే 7th angel. వితౌట్ 7th angel యూ కాంట్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్. ప్రవక్త సన్ ఆఫ్ మ్యాన్ అంటే రాకడేనా? మనిషి కుమారుడు అంటే రాకడేనా? హల్లెలూయా. మనిషి కుమారుని నువ్వు చూడాలంటే ప్రవక్తని వేరుగా, ఆమేన్, మనిషి కుమారుని వేరుగా నువ్వు చూడలేవు నీవు. 7వ దూతలోనే మనిషి కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటాడు, ఆఖరి సూచన ఏమిటంటే దేవుడే శరీరమందు ప్రత్యక్షమగుట. ఈ లోకానికి ఆఖరి సూచన ఏంటి ప్రియులారా? ఈ లోకానికి ఆఖరి సూచన ఏంటి? దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షమగుట. ఆమేన్. సొదొమ గొమొర పట్టణం అప్పుడు అబ్రహాము టైంలో దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, ఎలోహిముగా. మొదటి రాకడ మనిషి కుమారుడు వాక్యమే శరీరం దాల్చుకొని సశరీరుడిగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడ ఆయన మరలా వాక్యమైన దేవుడు మనిషి కుమారుడు ప్రవక్త దేహంలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, దిస్ ఈజ్ ద లాస్ట్ సైన్ బిఫోర్ ద డిస్ట్రక్షన్. నాశనానికి మునుపున్న ఆఖరి సూచన ఏమిటంటే దేవుడే శరీరములోకి ప్రత్యక్షమగుట. మేఘము కాదు సూచన. క్లౌడ్ ఈజ్ ద లాస్ట్ సైన్. దట్స్ రైట్, ఇది వాస్తవమే. అది మేఘం వచ్చుట అనేది ఆఖరి సూచనే. కానీ ప్రవక్త అంటుంది దాన్ని ఆఖరి సూచన కాదు. ప్రవక్త మాట్లాడుతుంది, ఆమె క్లౌడ్ ఈజ్ ద లాస్ట్ సైన్ అని ప్రవక్త అంటలా. ఆయన ఉద్దేశం అది కాదు మాట్లాడుతుంది. ఆయన అంటున్నాడు దేవుడు మనుషుల్లోకి శరీరం అగుట. దిస్ ఈజ్ ద లాస్ట్ సైన్. ఇది ఆఖరి సూచన. ఆమె ఇప్పుడు ప్రవక్త వచ్చాడు. 2 సంవత్సరాల పాటు మనిషి కుమారుడు ప్రవక్త లోపల ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ప్రసంగించాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్నుకున్న కొంతమంది దేహాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్త అన్నాడు ఎండ్ టైమ్ సైన్ సీడ్ అన్నాడు.
అంత్యకాలమందు పుట్టిన సూచన విత్తనము. ఇన్ని కాలాలుగా విత్తనాలు ఉన్నాయి, కానీ ఎండ్ టైం సైన్స్ సీడ్ కాదు. ఆమేన్. 7 సంఘ కాలాలుగా విశ్వాసులు పుట్టారు, బట్ దే ఆర్ నాట్ ద ఎండ్ టైం సైన్స్ సీడ్. కానీ ప్రవక్త అంటాడు, నేను దర్శనంలో చూస్తున్నప్పుడు ఒక వర్జిన్ బ్రైడ్ వస్తుందని చెప్పాడు ఆయన. ఈ వాక్యాన్ని పట్టుకొని, మనిషి కుమారుడు వాక్యాన్ని పట్టుకొని, ఒక కన్నికైన వధువు, అన్అడల్టరేటెడ్ బ్రైడ్, వ్యభిచరించబడని వధువు, ఎవరి చేత తాకబడని వధువు, ఎవరి చేత మోసపరచబడని వధువు ఆయన వస్తుందని చూశాడు ఆయన. ఆమెను గమనించి అంటాడు, ఎండ్ టైమ్ సైన్స్ సీడ్ అన్నాడు. హల్లెలూయా. మొదటగా మేఘాన్ని పోల్చాడు, దూతల్ని పోల్చాడు, పిరమిడ్ని పోలుస్తాడు, సూచన చెబుతాడు. తర్వాత 7th ఏంజల్లో ఆయన మేనిఫెస్ట్ అవుతున్నాడని చెబుతాడు. ఆ తర్వాత ఏమంటాడంటే చివరిగా ఇప్పుడు వధువులో ఆ సీడ్ వెళ్ళింది అన్నాడు. ఇప్పుడు ప్రపంచానికి నాశనము రాబోతుందని చెప్పే సూచన ఎవరంటే వధువే. హల్లెలూయా. ఎండ్ టైమ్ సైన్స్ సీడ్, అంత్యకాల సూచన విత్తనం మనము. ఏమేనండి, ఏమేన్. అబ్రహామే ఆనాడు ఎండ్ టైమ్ సైన్స్ సీడ్. ప్రైజ్ బీ టు గాడ్. యేసుక్రీస్తు మొదటి రకాల్లో వచ్చినప్పుడు ఎండ్ టైమ్ సైన్స్ సీడ్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మగా అపోస్తులకు వచ్చిన తర్వాత దే ఆర్ ద ఎండ్ టైమ్ సైన్స్ సీడ్స్. వాళ్ళు యెరూషలేములో ఉన్నంత కాలమే యెరూషలేముకి భద్రత. ఎప్పుడైతే వాళ్ళు యెరూషలేమును దాటి వెళ్ళిపోయారో వెంటనే గొప్ప ఉగ్రత యెరూషలేములోకి వచ్చింది. వన్స్ అగైన్ యేసుక్రీస్తు వచ్చాడు, ప్రవక్తను ఎన్నుకున్నాడు, వాక్యాన్ని ప్రసంగింపజేశాడు. మరలా ఆయనే మనిషి కుమారుడిగా 63లో దిగివచ్చాడు. షీలోహు ప్రత్యక్షమయ్యాడు, ప్రవక్త దేహంలోకి వెళ్ళాడు. 2 సంవత్సరాల పాటు వాక్యాన్ని ప్రసంగించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి కొంతమంది ఎన్నిక చేయబడిన దేహాల్లోకి ఆయన స్లోగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనిషి కుమారుడు ఇప్పుడు మనుషులలో ఉన్నాడు. మందసము ఇప్పుడు మనుషుల్లో ఉంది, షీలోహు మనుషుల్లో ఉంది. ఆమేన్. ఇప్పుడు నడిచే మందిరాలుగా మీరు అవ్వాలంటే మొదటగా షీలోహు నీలో ప్రత్యక్షం అవ్వాలి. వితౌట్ షీలో, వితౌట్ దట్ ప్లేస్, ఆయన కలుసుకోకుండా, ఆయన మన లోపలికి రాకుండా వీఆర్ నాట్ ద కావనెంట్, వీఆర్ నాట్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఈ గడియ ప్రత్యక్షత మన లోపలికి వెళ్ళి మనలో మేనిఫెస్ట్ అవుతూనే ప్రియులారా అప్పుడు మనం మందసంగా మారగలం మనము. హల్లెలూయా. ఇప్పుడు షీలోకి ఎక్కడున్నాడు? జీవం పొందాలంటే మందసం దగ్గర రావాల్సిందే. ప్రపంచ రక్షణ పొందాలంటే షీలోహు దగ్గర రావాల్సిందే. షీలోహు దగ్గరే స్వాస్థ్యాలు ఉన్నాయి, వధువు దగ్గరే స్వాస్థ్యాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. మనం ఇప్పుడు కొద్ది ముందుకు వెళ్దాం మనము. ప్రైజ్ బీ టు గాడ్. అర్థమైందా? అందుకని మనం వితౌట్ 7th ఏంజల్ వీ కాంట్ గెట్ ద రెవల్యూషన్ ఆఫ్ ద సెకండ్ కమింగ్. డైరెక్ట్గా నాకు రాకడ ప్రత్యక్షత అందిపోయింది అని ఎవ్వరు చెప్పలేరు ఈ భూమి మీద. వితౌట్ ప్రాఫిట్ మెసేజ్, ప్రవక్త 7వ దూత మొదటగా పరిచయం అవ్వాల్సిందే. ఆయన విషయం పరిచయం అయ్యి, ఆయన పరిచర్య, ఆయన బోధ పరిచయం అయ్యి, ఆయనే నిన్ను నడిపిస్తూ ఇంకొకరికి ఆయనే పరిచయం చేస్తాడు మరలా. ఆమె మనం కొన్నాళ్ళ పాటు 7th ఏంజల్తో నడుస్తాము, వాక్యంతో నడుస్తాము. మనం నడుస్తాం, వాక్యంతో నడుచుటంటే మనం ఆయనతో నడవటం. ఆమేన్. ఎలియాజర్తో మనం నడవటము. నడిచిన తర్వాత ఎలియాజర్ అంటాడు, ఇంకా నేను కాదు, అదిగో షీలోహు అంటాడు. ఆ షీలోహు వచ్చిన తర్వాత రాజదండము తొలగిపోయింది. ఇంకా ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది, వెళ్ళిపోమంటాడు ఆయన. ఆమేన్. అక్కడ నుంచి ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి రెబ్కా ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు నడక వేరు. ఇంకా వితౌట్ ఎలియాజర్ లేకుండా రెబ్కా ఇస్సాకును కలుసుకోలేదు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏమేనండి, ఏమేన్. ఇప్పుడు మనం కొద్దిగా లోపలికి వెళ్దాం. మనము సంతోషంగా ఉంటే మీరు లోపలికి వెళ్తాను. నేను సంతోషంగా ఉన్నారా? మీరందరూ కూడా దేవుని వాక్యం వినడానికి ఆనందపడుతున్నారా? హల్లెలూయా. నాతో కలిసి ఒక లేఖన భాగం తీయండి. మరి మనము కొద్దిగా ముందుకు వెళ్దాం ప్రియులారా. హల్లెలూయా. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలోకి వెళ్దాం మనం ఒకసారి. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలోకి వెళ్దాం.
చదువు మొదటి నుంచి. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడు నుండెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. గమనించండి, ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాము. న్యాయాధిపతులు అంటే ప్రవక్త అన్నాడు 7 సంఘకాలాలు పరిచర్య అన్నాడు. ఆమె న్యాయాధిపతులు అంటే అది 7 సంఘకాలాలకు సాదృశ్యం అన్నాడు. అయితే మనము దానిని కేవలము అలాగే తీసుకుంటే మనకేం అర్థం కాదు. ఆమేన్. ఒక సహోదరుడు అన్నాడు, మరి దాన్ని నాకు బైబిల్లో నచ్చని ఒకే ఒక క్యారెక్టర్ శాంసన్ అన్నాడు. ఆమేన్. నాకు బైబిల్లో నచ్చని ఏకైక క్యారెక్టర్ శాంసన్ అన్నాడు. ఎందుకు నచ్చలేదనంటే వీళ్ళ స్థానంతో పోల్చుకొని సంసోను పోల్చారు. ఆమేన్. ఇప్పుడు గ్రంథం వచ్చింది కదా, ఆమేన్. ఫుడ్ పెరిగింది కదా, ఫుడ్ తీసుకొని రాబడినప్పుడు ఫుడ్కు తగిన లక్షణాలే వస్తాయి. ఆమేన్. ఫుడ్ లేనప్పుడు ఆ జీవితాన్ని తీసుకొని మనం కొలమానం వేసుకొని మనం అనకూడదు అక్కడ. ఆమేన్. ఒక వ్యక్తి జీవితంలో ఈ బైబిల్ అనేక కోణాలుగా రాయబడింది. మొదటగా దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా నేను చెప్తున్నాను. ఈ బైబిల్ అనేక కోణాలతో ఆయన రాపిచ్చాడు. దీన్ని 360 డిగ్రీలో ఈ బైబిల్ ఉంది. ఒక కోణంలో మీరు చూశారనుకోండి, మీకు బైబిల్ అర్థం కాదు. ఒక కొటేషన్ మీరు పట్టుకొని చూశారనుకో, ఆమేన్, మీకు బైబిల్ అర్థం కాదు. ఇంకా మీరు దాన్నే పట్టుకుంటారు, ఇదే రైట్ అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ అనేక కోణాలుగా ఉన్నది. ఆమేన్. సంసోను జీవితము 7 సంఘకాలాలలో ఒక వ్యక్తిగా ఉంటాడు. అలాగనే ప్రవక్త అన్నాడు సంసోను జీవితము క్రీస్తు జీవితానికి సాదృశ్యం అన్నాడు. అలాగే సంఘ జీవితానికి సాదృశ్యం అన్నాడు. వధువు యొక్క జీవితానికి అలాగే క్రీస్తుని వ్యక్తపరచడానికి సంసోను జీవితం సాదృశ్యంగా ఉందన్నాడు. సో ఇప్పుడు మనం దేన్ని చూసుకుందాము? సంఘకాలాలు చూసుకున్నామంటే సంసోను జీవితం మనకు నచ్చదు. పడి లేచి ఆమె ఇంకంతే, అది అక్కడ దాకా ఉండిద్ది. కానీ దేవునికి మెచ్యూరిటీ ఇచ్చినప్పుడు, లేఖనాన్ని చూసే కన్నులు మనకి ఇచ్చినప్పుడు, ప్రతి వచనములో మనము ఆమె 7వ ముద్ర మనం చూస్తూ ఉంటాం. మనము ఎవ్రీ స్క్రిప్చర్, ప్రతి లేఖనములో మన దైవత్వాన్ని చూడగలం మనము. అందుకే ప్రవక్త అంటాడు, నీకు క్రీస్తు కానీ కనపడకపోయినట్లయితే హీ ఈజ్ ద ప్రిన్సిపల్ థీమ్ ఆఫ్ దిస్ బైబుల్. ఈ యొక్క పుస్తకానికి ప్రిన్సిపల్ థీమ్ ఎవరు? క్రీస్తు. అలాగే తన భార్య. మనం లేఖనం ధ్యానిస్తున్నప్పుడు మనకు కానీ క్రీస్తు కనబడకపోతే మరలా వెనక్కి రావాలి మనము. అంటే ప్రతి ఎగ్జాంపుల్ క్రీస్తు కొరకు, మన కొరకే. ప్రతి ఉపమానము. కొంతమంది అన్నారంట, ఈ పరమగీతాలు ఎందుకు పెట్టారండి బైబిల్లో? అపవిత్రమైన మాటలు వచ్చినట్టుగా ఉన్నాయి పరమగీతాల్లో. ఆ పరమగీతాలు ఎందుకు పెట్టారు బైబిల్లో? దేవుడికి తెలియదు మరి. ఆమేన్. దేవుడు తెలియలే అది పెట్టకూడదని. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, లేఖనాన్ని మనము మన ఆలోచనతో తీసుకొని లేఖనాన్ని ముడేయకూడదు. అందుకే ప్రవక్త అంటే నీ సొంత ఆలోచన వాక్యానికి ముడేస్తే అది వ్యభిచారం అన్నాడు. దిస్ ఈజ్ ద గాడ్ సీడ్. ఎవ్రీ స్పోకెన్ వర్డ్ ఇస్ ద సీడ్ ఆఫ్ గాడ్. రాయబడిన ప్రతి వాక్యము దేవుని యొక్క విత్తనమై ఉంది. పొరపాటున మన ఆలోచన దీన్ని కలిపామనుకో, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ అడల్టరీ. ఆత్మీయ వ్యభిచారం వస్తుంది ఇక్కడ. కాబట్టి దేవుని ఆత్మ, నేను చెప్పాను అందుకే, దేవుని మనస్సు ఆత్మ కలిగి ఉంది, జీవాన్ని కలిగి ఉంది. నిజంగా మనకు కానీ దేవుని మనస్సే ట్రాన్స్ఫర్ అయితే వితౌట్ అవర్ అండర్స్టాండింగ్,
మన సొంత అవగాహన కాకుండా, మన సొంత ఆలోచన కాకుండా, మన సొంత సబుద్ధి కాకుండా మనం దేవుడిపైన ఆధారపడి మన లేఖనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడి తలంపు మనలోకి వస్తూ ఉన్నప్పుడు అది జీవమై ఉంది ప్రియులారా. ఫ్రమ్ దట్ డైమెన్షన్ టు దిస్ డైమెన్షన్ ఆయన తలంపు వ్యక్తపరచబడుతున్నప్పుడు అది జీవం కలిగి ఉంటుంది. ఆయన తలంపుల్లో మరణం లేదు కాబట్టి, ఆమేన్, ఆయన తలంపు మన లోపలికి వ్యక్తపరచబడుతున్నప్పుడు అది మాటగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు అది జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది హల్లెలూయా. గమనిస్తున్నారా? ఏమేనండి, ఏమేన్. కాబట్టి సంసోను జీవితము క్రీస్తుకు సాదృశ్యము, సంఘానికి సాదృశ్యం. అలాగే ఇజ్రాయేలీ ప్రజలు ఎల్లప్పుడూ పాపము చేస్తున్నారు కాబట్టి, ఆమేన్, సంసోను ఒక సంస్కర్తగా ఉంటాడు. ఆమేన్. అతను న్యాయాధిపతి, అంటే లైక్ ఏ మార్టిన్ లూథర్, లైక్ ఏ జాన్ వెస్లీ, హల్లెలూయా, లైక్ ఏ ప్రొఫెట్. ఏమేనండి, ఏమేన్. వీళ్ళు ఎవరంటే 7 దీప స్తంభాల మధ్య పనిచేసిన సంస్కర్తలు లాంటి వాళ్ళు, న్యాయాధిపతులు వీళ్ళు. ప్రైజ్ బీ టు గాడ్. సగభాగం పరిచర్య చేశారంతే, కానీ పూర్తి భాగం ఇప్పుడు మనలో నెరవేర్చబడతా ఉంది. ఏదైతే వాళ్ళు చేయలేక విడిచిపెట్టారో ఇప్పుడు ఆ భాగాలు ఇప్పుడు మనం పొందుతూ ఉన్నాం. ఆ ఫాల్ట్ మనం ఇప్పుడు పూడుస్తూ ఉన్నాం మనము. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మీరు లేక మేము పరిపూర్ణము కాదు. అంటే మేము ఎత్తబడాలి అనుకున్నప్పటికీ సాతాను చూసి ఎలా వెళ్తావు నీవు? వర్డ్ సంపూర్ణంగా మేనిఫెస్ట్ కాల, వాక్యము సంపూర్ణంగా శరీరం అవలా, బట్ వితౌట్ మేనిఫెస్టేషన్ దెర్ ఈస్ నో ర్యాప్చర్ అని అంటాడు వాడు. ఎప్పుడైతే మనం వచ్చి వాటిని పూడుస్తూ ఉన్నామో, ఆమేన్, కట్టుబడులు ఎక్కడైతే మరి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు మనమే వాక్యంతో సిమెంట్తో పూడుస్తూ ఉంటాం మనము. హల్లెలూయా. అప్పుడు అది పర్ఫెక్షన్గా మార్చబడుతుంది. అందుకని సాతాను ఎవరిని పడితే వారిని చూసి ఇతను ఎత్తబాటులోకి వెళ్ళిపోతాడు అంది. అది వాడికి తెలుసు, వ్యక్తిగతంగా పోరాటం తెలుసు కాబట్టి, ఆమేన్, వాడికి తెలుసు మనం ఎంత స్టేజో ఎంత కొడుతున్నామో. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, మనం కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ నేను కొద్దిగా ఆది కాండంలోకి వెళ్ళి మనం కొద్దిగా నేను ముందుకు తెస్తాను. ఏమేనండి, ఏమేన్. మరి హ్యాపీ వినటానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. చూడండి, మనం ఆది కాండం గమనించినప్పుడు పిల్లారా, యేసుక్రీస్తుకి సంపూర్ణమైన సాదృశ్యం ఎవరంటే ఆదామై ఉన్నాడు. ఆదాము పలుకబడిన మాట ద్వారా పుట్టిన మనుషుడు. అతను దేవుడు, అలాగే మనుషుడు. బైబిల్ సెలవిస్తుందా? అతను నరుడు. ఆమె సృష్టించబడ్డాడు, నిర్మించబడ్డాడు. హల్లెలూయా. అతను దైవమే, దేవుని యొక్క పలుకబడిన మాట ద్వారా పుట్టిన వ్యక్తి అతను. ఆమె గమనించండి, ఆదామును దేవుడు చేసినప్పుడు మీరు ఫలించి మీరు అని ప్రస్తావించేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆదాముకి స్పష్టమైన బయలుపాటు ఉంది. కాకపోతే ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, ద మిస్టరీ ఆఫ్ యాడమ్, ఆదాము యొక్క మర్మం ఏంటంటే ఆయనలో ఉన్న వధువే. ఆమె వ్యక్తపరచబడింది ఒకటి ఉన్నది. మొదటిగా ఆదాము దేవుని స్వరూపంలో చేయబడ్డాడు ఆత్మలో. రెండవది, దేవుడు 16 లవణాలు తీసుకొని ఒక మట్టి దేహాన్ని నిర్మించి ఆ నిర్మించబడిన దేహంలోకి సృష్టించబడిన ఆత్మను దేవుడు పంపించాడు అక్కడ. ఏమేనండి, ఏమేన్. సృష్టించబడిన ఆత్మ అయిన ఆదాము నిర్మించబడిన మట్టి దేహంలోకి వెళ్ళాడు. ఇప్పుడు నరుడు జీవాత్మ పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వరకు కొద్దిగా ఒక భాగం కంప్లీట్ అవుతుంది. ఒకటి థియోఫనీ, సృష్టించబడ్డాడు, ఆ తర్వాత భౌతిక రూపాన్ని పొందాడు. దిస్ ఈజ్ ఆల్ ద మినిస్ట్రీస్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని ఆదాం వ్యక్తపరిచాడు. ఇట్ ఈస్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఎలోహిమ్గా ఉన్నవాడు స్వరూపంలోకి వచ్చాడు, మనుషులతో మాట్లాడటానికి వచ్చాడు. ఆమేన్. సృష్టిని చేయటానికి వచ్చాడు. ఆది సంభూతుడు అని చెప్తున్నాడు ఆయన. ఈ సృష్టి మొత్తంలో ఆది సంభూతుడు ఎవరు? ఆయనే. అంటే మొదటి సృష్టి. అదే అర్థంగా సంఘశాఖలకి. ఆయన పుట్టాడు అని పుట్టడం కాదు అది. ఆయన లోగోస్లో నుంచి వాక్య దేహంలోకి వచ్చాడు. లోగోస్లో ఉంటే, ఆయన ఎలోహిమ్గా ఉంటే ఆయన ఏమీ చేయలేడు ఆయన. ఆమేన్. ఆయన ఒక అదృశ్య రూపంలో ఉన్నాడు, ఇన్విజిబుల్ గాడ్. ఆయన అదృశ్యమైన దేవుడే ఆయన ఒక రూపంలోకి వచ్చాడు. ఆయన మహిమ తగ్గల,
శక్తి తగ్గల, సామర్థ్యం తగ్గల. కానీ దేవుడు తన ముసుగుని మార్చుకున్నాడు. ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన వాక్యదేహంగా మార్చబడ్డాడు. ఆయన ఇదే సృష్టికి ఆది సంభూతుడు. సృష్టించడం ప్రారంభించాడు ఆయన తర్వాత. ఆమేన్. ఈ రూపములోనే దేవుడు తన పోలిక చొప్పున, మన పోలిక చొప్పున అన్నాడా లేదా? మన స్వరూపములో నరుని చేద్దామన్నాడు. ఏ రూపం వచ్చినప్పుడు? ఎలోహింలో దేవుడు ఆ మాట చెప్పలేడు. ఇన్విజిబుల్ గాడ్గా ఉన్నప్పుడు దేవుడు ఆ మాట పలకలేడు. ఎందుకంటే అవి తలంపులుగా ఉంటాయి అవి. ఆమేన్. కానీ బికేమ్ ఏ వర్డ్ బాడీ. ఆయన ఎప్పుడైతే థియోఫనీగా మారాడో ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యస్, మన స్వరూపంలో. ఎందుకంటే అందరికి వర్డ్ బాడీలు ఉన్నాయి అక్కడ. దేవుని కుమారులు ఏకంగా గుడి పాడినప్పుడు యోబు నువ్వు ఎక్కడుంటూ అన్నాడు. ఎక్కడ పాడుతున్నారు వాళ్ళు? ప్రైజ్ బీ టు గాడ్. వీఆర్ పార్ట్ ఆఫ్ వర్డ్ బాడీ. ఆ వాక్య దేహంలోకి వచ్చిన దేవుడు ఇప్పుడు ఆదామును సృష్టించాడు. ఆమేన్. ఇప్పుడు ఆదాము ఎవరు? పలుకబడిన మాట. హల్లెలూయా. దేవుని స్వరూపం ఆయన. రెండో భాగం ఏంటంటే మట్టి దేహము. ఈ స్వరూపమేమో లైక్ ఎ థియోఫనీ, లైక్ ఎ మెల్కిసెదెక్. ఆమేన్. లైక్ ఎ హోలీ గోస్ట్. దేవుడి యాట్రిబ్యూట్ అది. ఒక ఆత్మగా, ఒక మెల్కిసెదెక్గా, ఒక థియోఫనీగా కదిలాడుతూ ఉన్నాడు ఆయన. రెండో భాగం ఏంటంటే ఆయన మట్టి దేహాన్ని ధరించటం. ఈ మట్టి దేహమే మొదటి రాకల్లో వచ్చిన దానికి సాదృశ్యం. ఏ దేవుడైతే ఆత్మగా ఉండి అనేక ప్రవక్తల్లోకి వెళ్ళి పనిచేశాడో ఇదే దేవుడు ఆదాములాగా మట్టి దేహంలోకి వచ్చాడు. ఆదాము ఎలాగైతే మట్టి దేహంలోకి వచ్చాడో యేసుక్రీస్తు కూడా మొదటి రాకడలో కన్యక గర్భములోకి వచ్చాడు ఆయన. సేమ్ మినిస్ట్రీ. తర్వాత స్టెప్ ఏంటంటే ఈ మట్టి దేహంలోని తన భార్యని తీయుట. అదేనా మన ప్యాటర్న్ గమనిస్తుంది క్లారిటీగా. మట్టి దేహంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? తన పక్కటెముకలో ఇప్పుడు దేవుడు ఆదామును బయటికి తీయాలా. ప్రైజ్ బీ టు గాడ్. చాలా సంవత్సరాల పాటు భూమి మీద ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉండి అందరిని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనుకున్నాడు ఆయన. అందుకని దేవుడు ఆయనలో ఉన్న మిస్టరీ, ఆదాము ఒంటరిగా ఆ ప్రత్యక్షత కలిగిన వాడే, మర్మాన్ని కలిగిన వాడే నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏం బయటకు వచ్చిద్దా? బట్ నాకు నేనుగా దీన్ని ఏమని తీసుకోలేను. ఆమేన్. నాకు నేనుగా ఏమని తీసుకోలేను. నేను పలకగలను, ఎవరైనా సృష్టించగలను. ఆమేన్. కానీ నా లోపల ఆమె బయటికి రావాలంటే ఒక ఆపరేషన్ జరగాల్సిందే. ద మిస్టరీ ఆఫ్ ఆడమ్. ఆదాము ఒక మర్మాన్ని కలిగే భూమి మీద నడుస్తూ ఉన్నాడు. ఆ ప్రత్యక్షత పొంది నడుస్తూ ఉన్నాడు ఆయన ఒంటరిగా. ఎప్పుడు నాకు ఆపరేషన్ జరిగిద్దా? ఎప్పుడు నా భార్య బయటికి వస్తుందా? ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఒక చల్లటి సమయం అప్పుడు సాయంకాలం ముందు వచ్చినప్పుడు ఆయన ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి, కొద్ది జాగ్రత్తగా నా మాట వినండి, గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము యొక్క పక్కటెముకలో నుండి దేవుడు హవ్వని ఇప్పుడు నిర్మిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆదాము నిద్రపోతున్నాడా? గాఢ నిద్రలో ఉన్నాడా? మనలా గాఢ నిద్ర. హీ నోస్ ద మిస్టరీ. ఎందుకు గాఢ నిద్ర కలుగు చేశాడో ఆదాముకు తెలుసు. మీరు అని పలికేటప్పుడు ఆయనకు తెలుసు. ఆదాముకు తెలుసు నేను రెండు భాగాలుగా ప్రవర్తిస్తూ ఉన్నానని. నా ప్రవర్తన ఒక భాగంలాగే లేదు, నా ప్రవర్తన రెండు భాగాలతో ఉంది. ఒకటి మ్యాస్కులైన్ స్పిరిట్, ఒకటి ఫెమినైన్ స్పిరిట్. ఒకటి పురుషుడు ఆత్మ, ఒకటి స్త్రీ ఆత్మ. రెండు ఆత్మలు కలిగిన వాడే ఆదాము లోపల ఉన్నాడు. ఇప్పుడు మనకు ఉంది ఒక ఆత్మే, పురుషుడు ఆత్మ, మీకు స్త్రీ ఆత్మ. కానీ ఆదాములో అట్లా కాదు. ఆదాములో ఉంది పురుషుడు ఆత్మ, స్త్రీ ఆత్మ. రెండు ఆత్మలు కలిగిన వాడే ఆదాము కలిగి ఉన్నాడు. లోపల తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఒక దేహంలో రెండు ఆత్మల నుండి తిరుగుతున్నాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. రెండు ఆత్మలు కలిగి తిరుగుతున్న ఆదాము ఆ మర్మాన్ని పట్టుకొని ఎప్పుడు నా భార్య బయటకు వస్తుందని చూస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు నేను అనుకుంటున్నాను ఇట్ ఈస్ నాట్ ద నార్మల్ స్లీప్. మన వంటి నిద్ర కాదు అది. ఆమేన్. దేహం అక్కడ పడుంది కానీ అతను బయటే ఉన్నాడు. ఆమేన్. దేహం అక్కడ పరుండి ఉంది, ఆపరేషన్ జరుగుతూ ఉంది. కానీ ఆదాము అక్కడ గమనిస్తూ ఉన్నాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? ఏం జరుగుతుంది నా దేహానికి? ద రెవల్యూషన్ ఆఫ్ ఆడమ్ ఈస్ రివీలింగ్. యేసు ఆదాము యొక్క ప్రత్యక్షత వధువు.
ఆదాము యొక్క మర్మమే తన భార్య అయి ఉంది. ఆమేన్. ఆ నిద్రలో ఆదాము బయటకు వచ్చి, ఆత్మ బయటకు వచ్చి ఆ స్పిరిట్ గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ఒక భాగంలో నుండి ఆ పక్కటి మీద బయటికి లాగి ఆయన ఇప్పుడు మట్టిని తీసుకొని నిదానంగా ఫుడ్ తయారు చేశాడు. అక్కడ నిదానంగా దేవుడు అక్కడ ఏం చేశాడు, ఒక చిన్న పాదాన్ని తయారు చేశాడు. ప్రవక్త దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎఫేషన్ అన్నాడు. ఆమేన్. దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎఫేషన్, అది పౌలు కాలం అన్నాడు. నిదానంగా దేవుడు మట్టిని తీసుకొని అలాగా ఆ పాదాలు చెక్కుతా ఉన్నప్పుడు అవది అది పౌలు కాలం. అది నిదానంగా అవ చెక్కబడతా ఉంది. ఆదాం గమనిస్తున్నాడు, ఎస్ నా వధు ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. ద రివల్యూషన్ ఆఫ్ ఆడమ్ ఈజ్ రివీలింగ్. ఆదాము యొక్క ప్రత్యక్షతే శ్రీమతి ఆదామై ఉంది. ఆమె ఇలా బయటికి రావటాన్ని ఎలా తండ్రి చెక్కుతున్నాడో గమనిస్తూ ఉన్నాడు ఆయన. ఓ ప్రభువా, ఎక్కడ దాకా వచ్చింది నా పరిచర్య? కాళ్ళు దాకా వచ్చింది. ఆదాము గమనిస్తున్నాడు, ఓ ప్రభు ఇంకొద్దిగా వేగాన్ని చెయ్యి. ఆగాగు నాన్న, ఏమి అందుకే నీ కాలం రాయలేదు అక్కడ. ఎంత టైంలో అవ్వ నిర్మించబడిందో రాయలేదు అక్కడ. ప్రైజ్ బీ టు గాడ్. ఎంత కాలంలో దేవుడు ఆదాము భార్యని చేశాడో రాయబడలేదు అక్కడ. కానీ ఆదాము గమనిస్తున్నాడు, బాడీ అక్కడే ఉంది. ఎలాగైతే ప్రవక్త బాడీ అక్కడ పడుకున్నప్పుడు, ఆమేన్, ప్రవక్త ఆత్మ బయటకు వచ్చి థియోఫిల్ని ఎలాగైతే 6వ పరిమాణంలోకి వెళ్ళాడో మీకు తెలుసు కదా, ఆదాముకి వాక్య దేహం ఉన్నది. ఆమేన్. ఆదాము ఆత్మ బయటకు వచ్చి వాక్య దేహంలోంచి చక్కగా గమనిస్తూ ఉన్నాడు ఆయన ఏమి జరుగుతుంది ఇక్కడ. ప్రైజ్ బీ టు గాడ్. నిదానముగా అలాగా కాలు నుంచి పై భాగంలోకి వచ్చాడు. నిదానముగా ఆయన తై భాగంలోకి వచ్చాడు. ప్రైజ్ బీ టు గాడ్. అలాగే ఆయన కాల భాగం నుండి ఆయన చేతుల భాగంలోకి వచ్చాడు. ఆయన ఛాతి భాగంలోకి వచ్చాడు. ప్రవక్త అంటాడు, ఇట్ ఈస్ అ లోదరేజ్. ఏమైనా నిదానంగా చెక్కుతున్నాడు, ప్రభు ఎక్కడి దాకా వచ్చింది నా భార్య అంటే, నౌ షీ ఈజ్ ఇన్ ద లోదరేజ్. ఇప్పుడు ఆమె లోదరి కాలంలో ఉన్నది ఆమె. హల్లెలూయా. ఇంకొద్ది పైకి వెళ్ళిన తర్వాత ఆదాం గమనిస్తున్నాడు, ప్రభువా ఏమేనండి మ్యాన్, ఆ వెస్లీ కాలం ప్రారంభించబడింది. ఏమని మొత్తం ఇక్కడ దాకా బాగా అయిపోయింది. ఓకే, ఆదాం చూస్తున్నప్పుడు ఎస్ ఇంకొద్ది భాగం ఉంది ప్రభువా. ఏమేన్, ఇంకొద్ది భాగమే నా వధువు తయారవడానికి కొద్ది సమయం మాత్రమే ఉన్నది. ప్రైజ్ బీ టు గాడ్. ఆ తర్వాత ప్రవక్త అంటాడు, పెంతెకోస్తు కాలం అంటే ఏంటి? వాయిస్ కాలం అది, టంగ్ కాలం అది, మాట్లాడు కాలం అది. దేవుడు ఆ పెంతెకోస్తు యుగంలోకి తన భార్యను లాగాడు. ఇట్లా ప్రవక్త అంటాడు, ఎందుకు గమనించండి, ఆదాముకు తెలిసి కూడా తన భార్యను చేర్చుకున్నాడు. బికాజ్ హీ నోస్ ద రెవల్యూషన్. అక్కడ ఏమి జరుగుతున్నదో, ఎలా తన భార్య తీయబడుతుందో, ఎలా తన తండ్రి చెక్కుతా ఉన్నాడో సమస్తం తెలుసు ఆయనకి. హల్లెలూయా. అలాగా నోటి మాట కాలం, పెంతెకోస్తు కాలం అయిపోయింది. ఆ తర్వాత కళ్ళు కాలం వచ్చింది. మన ప్రవక్త వచ్చాడు అక్కడికి. డిజైనింగ్ ఏమైనా నిదానంగా కట్టుబడి జరుగుతూ ఉంది అక్కడ. ఆ తర్వాత మైండ్ ఏది వచ్చింది అక్కడికి. మొత్తం సంపూర్తి చేసిన తర్వాత, ఓ ప్రభు వెళ్ళమంటామంటే లెట్స్ యు గో, ఇట్స్ అ టైమ్ టు గో అన్నాడు. హవ్వ పరిపూర్ణంగా తయారు చేయబడి మహోన్నతమైన కళాఖండంగా మార్చబడి నిలబడిన తర్వాత అప్పుడు ఆదాము మరలా, ప్రభువా నన్ను కిందకి వెళ్ళమంటావా? ఇక్కడే బాగుంది నాకు, ఇక్కడ కామగ్రంథులు లేవు ప్రభువా, ఎంత చక్కగా ఉందో ఇక్కడ, వాడే మినిస్ట్రీ ఇట్ ఈస్, ఎంత బాగుంది ప్రభువా ఇక్కడ. నో నాన్న, కీప్ ఆన్ ప్రెస్సింగ్. నువ్వు ఇప్పుడు కిందకి వెళ్ళవలసిన అవసరం ఉంది, వెళ్ళమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మరలా ఇప్పుడు ఆదాము వచ్చి ఆమేన్ తన దేహంలోకి మరలా ఎంటర్ అయ్యాడు. ఎంటర్ కావడానికి మునిపి అక్కడ హవ్వ సిద్ధపడిపోయింది. హవ్వ అనకూడదు, శ్రీమతి ఆదాం సిద్ధపడిపోయింది అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క ఆదాము నిద్ర మేలుకున్నాడో, అంటే నిద్ర మేలుకోవటం అంటే పడుకొని లేయటం కాదు, అక్కడ నిద్ర లేదు. ఏ దేనిలో నిద్ర లేదు, వారికి నిద్ర పట్టదు అక్కడ. దే ఆర్ ఇన్ ద ఎటర్నిటీ. వాళ్ళెవరు? వాళ్ళు దైవములు. వాళ్ళు ఎటువంటి నిద్ర అది? ద మిస్టరీ ఆఫ్ ద ఆడమ్. ఆదాం యొక్క మర్మమే తన భార్య. ఆ నిద్రలో దేవుడు తన భార్యని చెక్కాడు అక్కడ. నిద్ర లేసాక ఇప్పుడు అంటున్నాడు, చూడగానే కొత్తగా మాట్లాడడం కాదు అక్కడ. ఆమేన్. నిద్ర లేచిన తర్వాత కొత్తగా ఇప్పుడు అవ్వను చూసి ఎవరా అనే మాట కాదు అక్కడ. ఎవరు ఇప్పుడు దాకా చెక్కారో ఆయనకు తెలుసు, ఎలా చెక్కబడిందో ఆదాముకు తెలుసు. ఆమేన్. ఇప్పుడు తన భార్యను చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక. గాఢంగా నీకెలా అర్థమైంది? ఆమేన్. నా మాంసములో మాంసము. ఆమేన్. నువ్వు నరుల్లో నుండి తీయబడి
చేయబడితే కనుక నువ్వు నారి అనబడతావు అన్నాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు ఆదాములో ఉన్నది మొత్తం కూడా ఇప్పుడు వధువులో ఉంది, తన భార్యలో ఉంది ప్రియులారా. అందుకే ఆదాము ఏమాత్రం కన్ఫ్యూజ్ కాలా. ఐ నో ద మిస్టరీ. నాలో నుంచి ఎవరు వచ్చారో, ఇప్పుడు దాకా నేను ఏ భాగంతో ఉన్నానో, ఇప్పుడు ఏది నాలోని బయటికి తీయబడిందో నాకు తెలుసు. ఏమనండి ఏమన్, హల్లెలూయా. అలాగే దేవుడి పిల్లారా సంఘాన్ని ఇప్పుడు కూడా చెక్కుతా ఉన్నాడు. యేసు క్రీస్తు తన భార్యని ఎలా చెక్కుతున్నాడు? ఆదాము భార్యని ఎలాగైతే చెక్కాడో, ఆమేన్, ఆనాడు తండ్రి మాత్రమే చెక్కాడు. ఇప్పుడేమో దేవుడు తన సంస్కర్తలు పెట్టి, తన ప్రవక్తలు పెట్టి, తన దూతలను పెట్టి దేవుడు తన సంఘాన్ని చెక్కుకుంటూ వచ్చాడు. చెక్కుతుందా ఆయనే, అడుగుతుందా ఆయనే? ఆమేన్. చెక్కుతుందా ఆయనే, వధువును చూపిస్తుందా ఆయనే. ప్రవక్తకు వధువును చూపిస్తున్నాడు, దర్శనాలు చూపిస్తున్నాడు, నీ పరిచర్కి ఫలం ఉంది అంటున్నాడు. ఆమేన్. ఖచ్చితంగా నువ్వు నిజమైన సంఘాన్ని చెక్కబోతున్నావు అంటున్నాడు. నీలాగే ఒక సంఘం రాబోతుంది అంటున్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. ఆయనే సంఘములోకి జొరబడి పరిశుద్ధాత్మగా ఉన్నాడు, బయట ఉన్నాడు. భౌతిక రూపంలో పైన ఉన్నాడు, ఆత్మరూపిగా సంఘంలో కూడా ఉన్నాడు. అర్థమైందా? 7 దీపస్తంభాల్లో ఆత్మగా ఉన్నాడు, భౌతిక రూపంలో ఆయన ఎలాగైతే ఒలివల కొండ మీద చెత్తపడి భౌతికంగా వెళ్ళిపోయాడో ఆ రూపంలో తండ్రి సింహాసనం మీద ఉండి ఆయన ఇంటర్సెషన్ చేస్తూ ఉన్నాడు. ఏమేనండి మ్యాన్. అందుకే చూడండి, యోహాన్ అంట వెనక్కి తిరిగి ఇలా చూసినప్పుడు, స్వరాన్ని విన్నప్పుడు అది ఎలాగుంది? గర్జించు సింహం వలె ఉంది. సింహం వంటి కేక వినపడింది, అర్హుడు అర్హత పొందాడని. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ గొర్రెపిల్ల ఉంది. ఆమేన్. వినపడిందేమో సింహము, వెనక్కి తిరిగి చూడగా కనపడిందేమో గొర్రెపిల్ల. గొర్రెపిల్ల కనపడటం ఏంటి? గొర్రెపిల్ల తన ఇంటర్సెషన్ ముగించుకొని పైకి లేచి వస్తూ ఉంది. గ్రంథం ఇవ్వటానికి దర్శనములో యోహాను ఈ స్థలానికి వచ్చాడు, ఈ కాలంలోకి వచ్చాడండి దర్శనములో. హల్లెలూయా. వచ్చినప్పుడు అప్పుడు దాకున్న ఈ గొర్రెపిల్ల ప్రైజ్ బీ టు గాడ్, ఈ గొర్రెపిల్లే ఇలా వెనక్కి తిరిగి చూసినప్పుడు గొర్రెపిల్ల ఇంకా పైకి లేచి వస్తుంది. ఎట్లా? ఇదిగో గ్రంథము నేను యోగ్యత పొంద తీసుకో అంటుంది. అంటే నేను గెలిచేసే కేసు అంటుంది ఇంకా. హల్లెలూయా. గమనించండి, గొర్రెపిల్ల గ్రంథాన్ని ఇచ్చిందంటే అక్కడ క్లోజ్ అయిందని అర్థం. కాలంలో లేట్ అవ్వచ్చు, ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ విజన్. ప్రవక్త దాన్ని గమనించింది. ఆమేన్. ఈ యొక్క ఓవర్లాపింగే డిస్టర్బెన్స్గా ఉంది. కాకపోతే కాలంలో పెట్టబడ్డాం కాబట్టి ఈ కొద్దిగా అనువాదములో కొద్దిగా తప్పైన అనువాదాలు, వాక్యము గుర్చిన అవగాహన కొద్దిగా తప్పుగా ఉండబట్టి సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ వస్తూ ఉన్నాయి ప్రియులారా. కాకపోతే అసలు గొర్రెపిల్ల లేచిన గ్రంథాన్ని ఇచ్చిందంటే ఇంటర్సెషన్ కంప్లీట్ అని అర్థం. గొర్రెపిల్ల లేచి గ్రంథాన్ని ఇచ్చిందంటే ఇంటర్సెషన్ వాజ్ కంప్లీటెడ్. నౌ టేక్ ద బుక్. ల్యాంబ్ నుంచి ఇప్పుడు లయన్కి పుస్తకం వెళ్ళిపోయింది. ఇంకా ప్రకటన 10:1 ప్రకారముగా ఆయనే మేఘం ధరించుకొని భూమి మీదకి వచ్చేసాడు, గర్జించు సింహం వలె. నాట్ ద ల్యాంబ్ బట్ ద లయన్. ల్యాంబ్ మినిస్ట్రీ కంప్లీట్ అయింది కాబట్టి ల్యాంబ్ నుంచి ఇప్పుడు పుస్తకం లైన్ తీసుకుంది. ఆమేన్. హల్లెలూయా. గమనించారు నా మాట మీరు? అందుకే మీరు గమనించండి, యోహాను డైరెక్ట్గా వెళ్ళటమే లైన్ దగ్గరికి వెళ్ళాడు. 4లో ఎత్తబడ్డాడు. ప్రవక్త అన్నాడా? పద్మాస్ దీపంలోకి వెళ్ళిన తర్వాత ఆయన తిన్నగా వెళ్ళింది 4లోకి. ప్రకటన 4 గంట ఎత్తబాటు, అదే పద్మాస్ విజన్. మీరు చదువుకొని కావాలంటే 4లో ఇలా ఎత్తబడ్డాడు పైకి. ఎత్తబడిన తర్వాత ఎవరిని చూశాడు చెప్పాలి? ఏకైక సింహాసనము వేచి ఉండటం చూశాడు. అలాగే 12 మంది సింహాసనాలు వేయబడినప్పుడు 12 సింహాసనాలు అపోస్తులు, 12 సింహాసనములేమో గోత్రకర్తలు. అపోస్తుల్లో ఒక భాగమైన ఆయన కూడా చూసుకున్నాడు. సింహాసనములో ఉన్న క్రీస్తును చూశాడు. ఆ సింహాసనము చుట్టూ ఉన్న 24 పెద్దలు కూర్చున్నప్పుడు ఆ 24లో యోహాను కూడా తన ముఖాన్ని చూసుకున్నాడు. ఏమేనండి ఏమేన్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడగా ప్రారంభంలో నన్ను పిలిచిన అదే స్వరము బూరధ్వని వంటిగా నాకు వినబడుతుందని. ఆమె వెనక్కి తిరిగి చూడగా ఇప్పుడు ల్యాంబ్ కనపడింది. ఇప్పుడు ల్యాంబు
ఇప్పుడు జీవులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు 7 సంఖ్యలు కనపడతా ఉన్నాయి. హల్లెలూయా. నా మాట పట్టుకోవాలి మీరు. ఏమేనండి మ్యాన్. ఇంత గ్రంథాన్ని ఇప్పింది ఎవరు అక్కడ పైన? అర్హుడైతే సింహమే, విప్పింది అయితే గొర్రెపిల్లే. కానీ బోధించింది ఎవరు, చూపిస్తుంది ఎవరు? 7th ఏంజెల్. ఆమేన్. అందుకే పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు అక్కడ. సిద్ధపడ్డా? ఆమేన్. వితౌట్ 7th ఏంజెల్. అందుకే ఇప్పుడు అక్కడ ఒక దూత విప్పుతా ఉన్నాడు. ఆయన దేవుడు అనుకుని పాదాల మీద పడతాడు. లైక్ ఏంజెల్, ఒక గొప్ప దూత నాకు ఇప్పుతుంది అనుకుని పాదాల మీద పడతాడు. కానీ ఆయన అంటాడు, నేను కూడా నీ వంటి సహదాసున్నే అన్నాడు. ఆమె, నేను కూడా నీ వంటి సహోదరుణ్ణే, నా పాదాలను పట్టుకోకూడదు అంటాడు. హల్లెలూయా. ఇటు వెళ్ళినా చూసినా ఎన్ని గమనించినా చివరికి దాన్ని విప్పుతుంది ఎవరంటే చేతికి 7th ఏంజెల్. ఏమేనండి ఏమేన్. అంటే అందుకే అన్నాను నేను, వితౌట్ 7th ఏంజెల్ వీ కాంట్ సీ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 7వ దూత మన సంబంధం లేకుండా మనము గ్రంథాన్ని చూడలేము. గ్రంథం విప్పబడినా మనకు అర్థం కాదు. గ్రంథం విప్పబడినా, బట్ వీ మస్ట్ గో త్రూ ద 7th ఏంజెల్. ఆ గ్రంథాన్ని తీసుకొని చెప్పటానికి దేవుడు ఎన్నుకున్న పాత్రే 7వ దూత. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమైనయా? ఏమేన్. దేవుడు నిదానముగా తన సంఘాన్ని ఇప్పుడు చెక్కుతా ఉన్నాడు. అందుకే ప్రవక్త అంటాడు, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బ్రైడ్ అన్నాడు. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆయనకున్న ప్రత్యక్షత. ఆమేన్. యేసు క్రీస్తు యొక్క మర్మము. అందుకే బైబిల్ ఆయన ఒక వాక్యం చెప్పాడు. ఆయన క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్ అన్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడుట. దేవుడు మర్మం ఒకటి ఉంది. ఆమేన్. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడుట. ఇప్పుడు క్రీస్తు మిస్టరీ, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ రివీలింగ్. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు మర్మమై ఉన్న బయలుపరచబట్ట ఎవరు? వధువై ఉన్నది. ఇదే ఆది కాండంలో జరిగింది. ఇదే ఇప్పుడు కొత్త నిబంధనలో జరుగుతూ ఉంది ప్రియులారా. క్రీస్తు యొక్క మర్మం ఇప్పుడు వ్యక్తపరచబడతా ఉంది. ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. అందుకే ప్రవక్త ద రెవల్యూషన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అన్నాడు. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఇది. ద రెవల్యూషన్ ఆఫ్ ద 7 సీల్స్ ఇది. హల్లెలూయా. ఎంతమంది నా మాట అర్థమవుతుంది పిల్లారా? అందుకే ప్రొఫెట్ అంటాడు, ఆదాములో ముద్రలు పగలగొట్టబడ్డాయి అన్నాడు. బ్రేకింగ్ ఆఫ్ ద సీల్స్ ఆఫ్ ద ఆదాం అన్నాడు. ఆమేన్. ఆదాము యొక్క ముద్రలు పగిలాయి అన్నాడు. అర్థమైంది నా మాట మీకు? ఆదామే ముద్రల గ్రంథం. ఎవరు ఆడాము? ఆడామ్ ఈజ్ అ సీల్స్ బుక్. ఆ గాఢ నిద్రలో పగిలిందేంటి? ముద్రలు. ఆమేన్. ఆ ముద్రలో ఆదామి పగిలినప్పుడు ఆ ముద్రలోనే వధువు బయటకు వచ్చింది. ద రెవల్యూషన్ ఆఫ్ 7 సీల్స్ ఈజ్ ద బ్రైడ్. ఆమేన్. ఆమె ఎలా పరిపూర్ణమైంది ఒక్కసారిగా పలకలా. దేవుడు లెట్ దేర్ బి మిస్సెస్ యాడమ్ అలా నిర్మించాడు ఆయన. ఆమేన్. నిదానముగా ఆయన పోలికను చేసుకుంటూ వచ్చాడు ఆయన. ప్రైజ్ బీటుకి ఎక్కడ తల్లి గర్భంలో కాదు, స్వహస్తములతో. అది వీరి కర్మలతో పుట్టేది, ఆమె స్వహస్తములతో పుట్టించాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. కల్వరి సిలువలో ఏం పగిలింది? యేసు క్రీస్తు యొక్క ముద్రలు పగలగొట్టబడ్డాయి. ఆ 7 ముద్రలు పగలగొట్టబడినప్పుడే ఇప్పుడు వధువు బయటకు వచ్చింది. ఆ గాఢ నిద్రలో ఆ కల్వరి సిలువ మీద ఆ 7 ముద్రలు పగలగొట్టబడినప్పుడు ఆ వధువు బయటకు తీసుకొని రాబడింది. ఎవ్వరికి తెలియదు ఆ విషయం. నో వన్ నోస్ అబౌట్ ఇట్. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ యేసుక్రీస్తుకి మాత్రమే తెలుసు. వాళ్ళందరూ మనం సిలువకేసి కొట్టాం, అబద్ధ ప్రవక్త అని, అబద్ధ క్రీస్తు అని, తిండిపోతని మనం సిలువకేసి కొట్టామని ప్రపంచం అనుకుంటుంది, ఆ దేశం అనుకుంటుంది, మత పెద్దలు అనుకుంటున్నారు. ప్రైజ్ బీ టు గాడ్. కానీ యేసుక్రీస్తుకు తెలుసు ఎందుకు నేను గాఢ నిద్రలోకి వెళ్తున్నాను. ఆమేన్. ఎందుకు ఆయన కల్వరి సిలువకి ఎక్కాడంటే, ఒకటి విమోచించడానికి, రెండవది తన భార్యను బయటికి తీయడానికి. ఆమేన్. ఆ కల్వరి సిలువలో దేవుడు ముద్రలు పగలగొట్టబడి ఆ 7వ గాయంలో నుండి దేవుడు తన సంఘాన్ని బయటికి లాగాడు. ఎట్లా?
ప్రైజ్ బీ టు గాడ్. ఆమేన్. ద మిస్టరీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బ్రైడ్. ఆమేన్. మొదటిగా ఆయన ప్రత్యక్షత ఇప్పుడు బయలుపరచబడింది. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ముందు ఆయనే మర్మంగా ఉన్నాడు. ముందు నాయ బయటికి రాని ఉండరా అంటున్నాడు ఆయన. ముందు నేను ఒక రక్షకుడిని, ఒక విమోచకుడిని, ఒక తండ్రిని, ఒక కుమారుణ్ణి. ఆమేన్. నేను ఒక భర్తని, నేను ఒక భార్యని కలిగి ఉన్నా, నేను ఒక మర్మంగా ఉన్నా. ఆమేన్. మొదటగా నేను పగలగొట్టుకోనివ్వండి, ఒక వ్యతిరేక సందర్భాలు రానివ్వండి, నేను పగులుతూ ఉంటా. ఏమనండి మ్యాన్. ఒక ఆపోజిట్ వాతావరణం రానివ్వండి, నేనంటే పగలగొట్టబడతా ఉంటా. గమనించండి, ఈ యొక్క కాలంలో ఎందుకు పెట్టబడ్డామంటే మొదటిగా ఆయనంటే పగలటానికి, దేవుడంటే విస్ఫోటనము చెందడానికే ఇప్పుడు మొదటిగా మన కాలంలో పెట్టబడ్డాం. రెండవది, ఆయన ఎలాగైతే విస్ఫోటనము చెంది ఆయనేంటో చూపించాడో ఇప్పుడు మనమేంటో చూపించుకోవడానికి. ఏమేనండి ఏమేన్. అదే రక్తము ఎముకలలో ఒక ఎముక, మాంసములో మాంసము. ఆమేన్. నువ్వు దైవములో తీయబడితే కనుక నువ్వు దైవమై ఉందువు. అది నిర్మించింది కాదు, అది సృష్టించింది. అది మరియ గర్భంలో ఉన్నదేంటి? ఇట్ట మట్టి తీసుకొని సృష్టించలా. ఇట్స్ అ క్రియేటింగ్. ఆదాము ఒకటి సృష్టించుట, ఒకటి నిర్మించుట. కానీ యేసుక్రీస్తు రెండు సృష్టించుటే. హల్లెలూయా. దైవముగా మనం బయటకు వచ్చాం మనము. ప్రైజ్ బీ టు గాడ్. అందుకే ప్రవక్త అంటాడు, నీ స్థానము నువ్వు ఎరుగు. ద రివల్యూషన్ ఆఫ్ బ్రైడ్ ఈజ్ ద జీసస్ క్రైస్ట్. అర్థమైంది నా మాట? వధువు యొక్క ప్రత్యక్షత ఏదో కాదు, ఆయనే. అందుకే ఆయన అంటాడు, అసలు నువ్వేంటో నీకు తెలిసినప్పుడు నువ్వు ఆయనగా మారిపోతావు అన్నాడు. ఆదాముకి అదే. ఎందుకు నరుడు ఒంటరిగా ఉండాలంటే ఆ మర్మం బయలుపరచబడాలా, ఆయన ఏంటో ఆయన ఎరగాల. ఎన్నాళ్ళు తిరిగినా కానీ అసంపూర్ణంగానే ఉంది. నేను అంటాను పిల్లారా, మీరు ఎన్నాళ్ళు తిరిగినా ఆమేన్, ఆ లోపల నా 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 భర్త ఇంకా రావట్లేదే, ఏదో ఆయన క్యారెక్టర్ నాలో రావాల్సిందే. ఆమె ద రివల్యూషన్, యువర్ రివల్యూషన్. నీలో ఆయన వచ్చేది నీ ప్రత్యక్షత. ఆదాములో నుంచి ఆమె బయటకు వచ్చేది ఆయన ప్రత్యక్షత, మనలో నుండి ఇప్పుడు ఆయన బయటకు వచ్చేది మన ప్రత్యక్షత. హల్లెలూయా. ఏంటి ఇంకా ఆయన రావట్లేదు? ప్రభువా, నువ్వు విస్ఫోటం అవటానికి ఇంకొద్ది వాక్యం చెప్పు. ప్రైజ్. నువ్వు ఎక్కడ దాకా వచ్చావు? నువ్వు కాళ్ళ దాకే పెరిగావా నా దగ్గర? నువ్వు తై దాకే వచ్చావా? ఎస్బిటుగా నువ్వు ఎక్కడ దాకా పెరిగావు నా లోపల? నువ్వు సంపూర్ణంగా మేనిఫెస్ట్ అవు నాయన. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణ శరీరంగా ఆనాడు క్రీస్తు నందు ఉన్నది, ఇప్పుడు క్రీస్తులో ఉన్నది మొత్తం వధువులో పోయబడింది గనక. ఏమేనండి ఏమేన్. ద గాడ్ హెడ్ ఆఫ్ టోటల్ డివైనిటీ, ప్రభుని యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత మొత్తం కూడా ఇప్పుడు వధువులో పోయబడతా ఉన్నది. నమ్ముతున్నారా నా మాట? ద మిస్టరీ ఆఫ్ ద బ్రైడ్ ఇస్ ద జీసస్ క్రైస్ట్. ఇంక మిస్టరీ కాదు అది. ఇట్ ఈస్ నాట్ ద మిస్టరీ, బట్ ఇట్స్ ద రివల్యూషన్, రివీలింగ్. అది ఇంకా ఏమైనా ప్రత్యక్షత నీకు ప్రతిరోజు ఇవ్వబడుతున్నప్పుడు అది నీకు మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ ఏం సెలవిస్తుంది? 7 సంఘకాలాలుగా అంట సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆనాడు వాడు ముసుగులోని మాట్లాడాడు, ఆమె విన్నది, ఆత్మ మాట విన్నది. వన్స్ అగైన్ సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమె ఇంకొద్ది మనం ముందుకెళ్ళినప్పుడు ప్రకటన 22:17 మనం చూసినప్పుడు ఆత్మయు పెళ్లి కుమార్తె చెబుతుందని లేఖనము. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని పిలుస్తున్నారు. ఇంకా ఆత్మ విడిగా పిలవటం కాదు, ఇంకా సంగముడితో ఆత్మ చెప్పట్లే. ఇంకా షీలోహు వచ్చిన తర్వాత ఎప్పుడైతే క్రీస్తు ప్రత్యక్షమయ్యాడో ఇప్పుడు ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని పిలుస్తున్నారు. ఆమేన్. ఆయనలో నీ ప్రత్యక్షత యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు టోటల్గా మేనిఫెస్ట్ అయినప్పుడు, ఆత్మగా మేనిఫెస్ట్ అయినప్పుడు ఇప్పుడు ఆత్మయు పెళ్లి కుమార్తె, నీవు ఆత్మ ఇద్దరు పిలుస్తూ ఉన్నారు. అందుకే నీ స్వరము సింగిల్ స్వరము కాదు, మేల్ అండ్ ఫీమేల్. ఏమేనండి ఏమేన్. ఆనాడు మాస్కులైన్లో ఫెమినైన్ ఉండుట ఒక భాగం. ఇట్స్ అ మిస్టరీ. ఆదాము లోపల ఉంది మాస్కులైన్ స్పిరిట్ అండ్ ఫెమినైన్ స్పిరిట్, అంటే పురుషుడు ఆత్మ, స్త్రీ ఆత్మ. ఇప్పుడు చివరిగా దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు స్త్రీ ఆత్మతో ఇప్పుడు పురుషుడాత్మ ఏకమైంది. ఇప్పుడు ఆత్మ అంటే దేవుడు, అది పురుషాత్మ. పెళ్లి కుమార్తె అంటే స్త్రీ ఆత్మ. ఇప్పుడు రెండు ఆత్మలు, ఇప్పుడు పురుషుడు అలాగే స్త్రీ
రెండు సంఘములు ఏకమైనప్పుడు ఇప్పుడు రమ్మని పిలుస్తా ఉన్నారు. జీవజలపు బుగ్గలు మా దగ్గర ఉన్నాయి, రండి. మా కడుపులో నుండి ఊరట ఊగుతా ఉన్నది. హల్లెలూయా. ప్రపంచం మొత్తము బావిలే, ప్రపంచం మొత్తం కూడా కరువే. కానీ వధువు యొక్క గర్భములో నుండి ఆమె కడుపులో నుండి ఏమొస్తా ఉంది? జీవజలపు బొగ్గలు, నిత్యము ఊరేడి ఊట. కాలవ కాదు, దేవుడే స్వయముగా సముద్రాలు సృష్టించాడు, దేవుడే స్వయముగా నదులు సృష్టించాడు, దేవుడే స్వయముగా బావులు సృష్టించాడు. ఇవన్నీ చేసిన తర్వాత సముద్రాన్ని పెట్టినప్పుడు మంచి గాంభీర్యంగా ఉంది అది. కానీ మొత్తం ముగిసిన తర్వాత దేవుడే తన పలుకబడిన మాట ద్వారా చిన్న ఓటం చేశాడు. అందరి దృష్టి సముద్రం మీద ఉంది. వావ్, సెవెన్ కలర్స్ ఆఫ్ రెయిన్బో ఇన్ ద సీ. ఆ ఒక సముద్రంలో 7 రంగుల వర్షధనుసు ఉన్నదంట, కలర్గా ఉందంట. ఎంత ఘోష, విస్తార జలప్రవాహ ధ్వనివలే ఉంది. వావ్, సూపర్ అనుకుంటున్నారు. పారే నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉందనుకుంటున్నారు. ఆమేన్. బావులు ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు. కానీ మొత్తం ముగిసిన తర్వాత ఎవరికి కనబడకుండా ఒక రాళ్ల ప్రాంతంలో, మనుష్యుడు వెళ్ళలేని ప్రాంతంలో, మనిషికి అందుబాటులో ఉండేది సముద్రం, మనిషికి అందుబాటులో ఉండేది బావి, మనిషికి అందుబాటులో ఉండేది చెరువు, మనిషికి అందుబాటులో ఉండేది కాలువలు. కానీ ఓట నీకు అందుబాటులో ఉండదు. మొత్తం ముగిశాక దేవుడు తన మాట చేత సామాన్యముగా ఆయన ఓటలు పెట్టాడు. అందుకే ప్రవక్త ఎప్పుడు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళేవాడు కాదు, కాలువ కాదు వెళ్ళేది, ఆయన ఓట. ఆమేన్. చాలా సామాన్యంగా, అంటే మనుషుల దృష్టి పెద్దగా ఉండదు ఓట మీద, కానీ స్వచ్ఛమైన నువ్వు అక్కడ ఉబ్బుతూ ఉండిద్ది. ద ప్యూరిటీ ఆఫ్ ద వాటర్. ప్రైజ్ బీ టు గాడ్. జీవజలపు బొగ్గలు. ఆమేన్. సామాన్యంగా పెట్టాడు ఆయన, పెద్ద గాంభీర్యంగా లేదు అది. చాలా పెద్ద గాంభీర్యంగా లేదు అది. ఆ కొండ ప్రాంతంలో మనం వెళ్తా ఉన్నప్పుడు లోతుగా మనము కొండల్లోకి ఒక 2-3 కిలోమీటర్లు మనం లోపలికి వెళ్ళినప్పుడు ప్రియారా, ఆ కొండల్లో ఎక్కడో ఒక మూల ఉబుకుతూ ఉంటుంది ఓట. రాళ్ళ సందుల్లో నుంచి ఒక ఓట ఉబుకుతూ ఉంటుంది. అక్కడ స్వచ్ఛమైన నీరు అది. సముద్రం స్వచ్ఛమైంది కాదు, కాలువ స్వచ్ఛమైంది కాదు, బావి అందుబాటులో ఉండిద్ది కానీ స్వచ్ఛమైంది కాదు. ఆమేన్. ఇవన్నీ నీళ్ళే, కానీ అందుబాటులో ఉన్నప్పటికీ స్వచ్ఛమైన నీరు కాదు. కానీ స్వచ్ఛమైన నీరు దొరకాలంటే కొద్దిగా లోపలికి వెళ్ళాల్సిందే. ఆమేన్. కొద్దిగా దూరమైన వెళ్ళాల్సిందే. ఆమేన్. నీ కొద్దిగా ఓపిక కావాల్సిందే. అమ్మో, అంత కొండలు ఏడెక్కుతాం, దగ్గరలో ఉంది బావి. సత్తో బ్రోకెన్ క్రిస్టన్స్ అయ్యి ప్రవక్త అన్నాడు, పగిలిపోయిన తొట్టెలు అన్నాడు అవి. హల్లెలూయా. ఆ తొట్టులోనే ప్రవక్త ఏమంటారు వాటిని, బలిపీఠాలు. గ్లోరీ టు గాడ్. బల్లలు మొత్తం కూడా ఏమన్నాడు, వాంతులతో ఉన్నాయి అన్నాడు. ఏ మాట అది? తింటాం, కక్కటం, మరలా దాన్నే తింటాం, మరలా కక్కటం. ఓట కాదది. తింటాం, కక్కటం, దాన్నే తింటాం, తింటాం, కక్కటం, మళ్ళీ దాన్ని తింటాం. ఆమె ఒకటే వర్తమానం, కొట్టడం మళ్ళీ వేసుకోవటం. అవునా కాదా? ఒకే ఆహారము తింటున్నాం, కక్కేసి మళ్ళీ దాన్ని తినేసి మళ్ళీ దాన్నే చెప్పేయడం, మళ్ళీ దాన్ని కక్కడం, మళ్ళీ దాన్ని తింటాం. ఇదే పని. ఆమె అంటే వర్తమానంలో ఇంకా ఓట అనుభవం లేదు. తొట్టెలు. ఆమేన్. ఆ నీరు ఎంతో కాలం నుండి మురికి పట్టి ఉంటుంది అక్కడ, చెతారంతో ఉండిద్ది అక్కడ. కానీ ప్రజలు దగ్గరని వెళ్తూ ఉంటారు. ఆమేన్. కానీ పిల్లారా, ఓట మాత్రం కొద్ది దూరంలోనే ఉంది. ఆమేన్. నేను చెబుతున్న లేఖన భాగాలలో, నేను చెబుతుంది ఓట బైబిల్లో. ఈ లేఖనములు, ఈ యొక్క బైబిల్ అనేది ఇట్స్ అ వాటర్, ఉదక స్థానం. ఇది నీరుతో పోల్చబడింది ఇది. కానీ ఏ నీరు ఇది? నువ్వు వెళ్ళాలి కొద్దిగా. నువ్వు పైపైన తోడేవనుకో బైబులే, కానీ నీకు సంపూర్ణ ప్రత్యక్షత రాదు. ఇట్స్ అ స్క్రిప్చర్ బట్ ఇట్ కాన్ గివ్ ద టోటల్ రెవల్యూషన్. ఆమె ఇంకొద్ది నువ్వు వెళ్ళాలి కొద్దిగా. అరణ్యం కొద్దిగా మరి నీకు గాలి ఇవ్వకపోయినా, నీకు చెమట పట్టినా, ఆమె కొద్దిగా నీకు అక్కడ ప్రాంతం అనుకూలంగా లేకపోయినా, అడవి మృగాలు ఉన్నా, కానీ దాని కొరకు నువ్వు వెళ్ళాలా. వెళితేనే నీకు ఓట దొరికిద్ది. స్టే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని పొందటానికి దేవుని ప్రసన్నతలో కొద్దిగా వేచి ఉండండి. తాత్కాలికమైన
ఆనందం పొందొద్దు, తాత్కాలికమైన ప్రత్యక్షత పొందొద్దు. కొద్దిగా లోతుగా ప్రయాణం చేయండి. దేవుని సన్నిధిలో ప్రభువా నీ థాట్ మాత్రమే నాలోకి రావాలి. ఐ వాంట్ గాడ్ ఓన్లీ ఎవర్ థాట్ లార్డ్. ఎందుకంటే నీ యొక్క తలంపులో శక్తి ఉంది, నీ తలంపులో ఆత్మజీవం ఉన్నది. నీ డైమెన్షన్లోని వస్తున్న థాట్ నాకు ఈ ప్రభువా, అది పొందడానికి కొద్ది స్టే చేయాలి మీరు దేవుని సన్నిధిలో. వెంటనే రాదు అది, వెంటనే దాన్ని పొందలేరు. మీరు లేఖనం చదివితే వెంటనే మీరు సముద్రం పొందుకుంటారు, కాలువ పొందుకుంటారు, మీరు తొట్టును పొందుకుంటారు, హల్లెలూయా బావి పొందుకుంటారు. కానీ కొద్దిగా వేచి ఉండాలి దేవుని సన్నిధిలో. కొద్దిగా మీరు వేచి ఉండి కొద్దిగా గమనిస్తే ప్రభువా నాకు ఆహారం ఈ ప్రభువా, ఆమేన్, అనుదిన ఆహారం నాకు దయచే ప్రభువా, నాకు కొద్దిగా ఆకలేస్తుంది ప్రభువా అని అడుగు, దేవునికి ఆహారం పెడతాడు ఆయన. కొంతమంది అంటారు ప్రార్థన చేస్తుంటేనే నాకు సమస్యలు వచ్చేస్తున్నాయి బ్రదరు. ప్రార్థన చేయమాక మరి. ఆమేన్. ప్రార్థన చేస్తూనే సమస్యలు వస్తున్నాయి. మరి ప్రార్థన చేసేవాడికే కదా సమస్యలు వచ్చేది. మరి కొత్తగా మళ్ళీ సమస్యలు వస్తున్నాయి ఏంటి? ఆమేన్. మనం పెట్టబడిందే యుద్ధ భూమిలో, మనం పెట్టబడిందే బంగారాన్ని నలగొట్టకపోతే షేప్ వచ్చిద్దా? కంశాలి బంగారాన్ని ఆమేన్ సువర్ణమైన తన వధువుగా తయారవ్వాలంటే మొదటగా బంగారాన్ని బాగా కొట్టాలి ఆయన. తన రూపం వచ్చేదా కొడతాడు ఆయన. అనేక శ్రమలు పెడతాడు, అనేక ఇబ్బందులు పెడతాడు, అనేక ఒంటరి అనుభవాలు పెడతాడు. ఇవన్నీ దేని కొరకు? ఆయనలాగా నేను మార్చడానికే. కాబట్టి శ్రమను చూసి భయపడద్దు, అది మన మేలు కొరకని ఎంచండి. ఏది వచ్చినా ప్రభు ఇది నాకు ఒక పాఠమే, ఒక మెట్టు ఎక్కుటికే నాకు ఇది ఇచ్చావు ప్రభువా, హల్లెలూయా. గమనించారా? మీరు ప్రార్థన చేస్తే శత్రువు తన దాడిని పెంచుతాడు. పెంచిన తర్వాత మీరు వాడికి భయపడి మీరు నిద్రపోకూడదు. దేవుడు భారానికి మించి నీకేం పెట్టడు. ఆయనకి తెలుసు ఎంత ఇవ్వాలో, ఎంత తరిఫీది ఇవ్వాలో, ఎంత శత్రువుని వదలాలో దేవుడికి తెలుసు. ఒకవేళ బలవంతుని పంపాడా, ఆయనకి తెలుసు నువ్వు అంత బలవంతుడు అని. అంతేకాదా? బలవంతుడుగా నీ ముందు సాతాన్ని పంపాడనుకో, ఆయనకు తెలుసు నువ్వు అంతకన్నా బలవంతుడు అని దేవుడికి. కాబట్టి మరింత నువ్వు శక్తి పొందుకొని వారితో పోరాటం చేయాలి నీవు. హల్లెలూయా. ఇప్పుడు మనము ముందుకెళ్దాం ప్రియులారా. ప్రైజ్ బీ టు గాడ్. తిని నా అధిపతులు మనం ముందుకెళ్దాం. ఒక హాఫ్ అన్ అవర్, ఓకేనా? టైం ఆలస్యం అవుతుంది. అంత మన వధువు గురించి మాట్లాడుతున్నా కాబట్టి నేను అన్నీ టచ్ చేయాల్సి వచ్చిందనమాట, ఓకేనా? హల్లెలూయా. న్యాయాధిపతులు 13వ అధ్యాయము మనం చూద్దాం ప్రియులారా. ఇశ్రాయేలీలు 2వ వచనం చదువు. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండెను. సంఘము గొడ్రాలై కానుపు లేకుండా ఉన్నది. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై నీవు గొడ్రాలవు. ఇక్కడ ప్రత్యక్షమైంది మనోహ కాదు, ప్రత్యక్షమైన తన భార్యకి. ఆమేన్. ప్రత్యక్షమైనది నేను చెప్పాను ఒకసారి. యోహాను ఎలిజబెత్ గర్భములో పుట్టడానికి మునుపు జక్కరియాని గాబ్రియల్ దర్శించాడు. అక్కడ చెప్పింది భార్య కాదు కానీ డైరెక్ట్ భర్తకే. నీ గర్భములో ఒక ప్రవక్త పుట్టబోతున్నాడని డైరెక్ట్గా దూత దిగివచ్చి జక్కరియతో చెప్పాడు. జక్కరియా నమ్మలేదు. ఆమేన్. కానీ మనము మరియని గమనించినప్పుడు దేవుడు జోసెఫ్కి చెప్పలేదు, కానీ దేవుడు డైరెక్ట్గా మరియకి చెప్పాడు. ఆయన భర్తతో కదిలాడలేదు కానీ భార్యతో కదిలాడాడు ఆయన. ఆమేన్. ఆ తర్వాత అవమానిద్దామని, అంటే క్షమించండి, నీతిమంతుడు కాబట్టి అవమానించకుండా మరి రహస్యముగా వెళ్ళిపోదామని చూశాడు, వదిలిపెడదామని. అయితే దేవుడు ప్రత్యక్షత లేనట్టుంది. ఆమేన్. ఈ యోసేపుకి ప్రత్యక్షత లేదనుకుంటా, తన భార్యకి ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటా అనుకొని ఆయన పనిమాల కల్లోకి రావాల్సి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే వదిలిపెట్టేవాడే, అవునే కాదా? లేకపోతే తన భార్యను వదిలిపెట్టి ఎంత నమ్మకము చూసారా? నీతిమంతుడు కాబట్టి వదిలిపెట్టాడంట, లేకపోతే మామూలు వేరే రకంగా ఉండేది. ఆమేన్. గమనించండి పిల్లారా, వదిలిపెడదామని చూశాడు. అయితే దేవుడు పట్టుకున్నాడు. దాను అంటే ఈయన పక్షిరాజు యాట్రిబ్యూట్ కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. దాను గోత్రానికి సంబంధించబడిన వ్యక్తి అతడు. ప్రైజ్ బీ టు గాడ్.
తర్వాత బ్రదర్ చదవండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నువ్వు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివే కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని. ఇవి మీరు ఎక్కడన్నా విన్నారా? ఇట్లా పిల్లోడు కండానికి మునుపు ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్, నువ్వు జాగ్రత్తగా ఉండు. శారాకి చెప్పాడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ద్రాక్ష రసం ముట్టకూడదు? ఆమె కొత్తగా ఉంది ఇక్కడ. నువ్వు గర్భంలో బిడ్డని పొందాలన్నా నువ్వు డిఫైల్ అవ్వకూడదు, నువ్వు ద్రాక్ష రసాన్ని ముట్టకూడదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. సంఘము స్థానం అది, ద పొజిషన్ ఆఫ్ ద చర్చ్ అది. ఆమేన్. మద్యమునే కానీ అలాగనే ద్రాక్ష రసమునే కానీ నువ్వు తాగకుండుము. అపవిత్రమైన దేనినైనా తినకుండుము. నీవు గర్భవతివే కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. నువ్వు మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై గర్భమును పుట్టింది మొదలుకొనే గర్భమున మీరు చూడొచ్చు. బాప్తిస్మిచ్చి యోహాను గర్భములో పుట్టినప్పటి నుంచే పరిశుద్ధాత్మ అతను అభిషేకించింది. యోహాన్ ఎవరు అభిషేకించాల? నేను చెప్పాను లాస్ట్ టైము. మోషేని ఎవరు అభిషేకించాల? మోషేని స్వయముగా దేవుడే అభిషేకించాడు. లేవీని పరిచయం చేయటానికి, అహరోని పరిచయం చేయటానికి దేవుడే ప్రవక్తను అభిషేకించాడు తల్లి గర్భములోనే. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తుని ఈ లేవి పరిచయం చేయటానికి తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మ చేత ఆ వ్యక్తి అభిషేకించబడ్డాడు. మీరు లేఖనం చదువుకొని కావాలంటే ఉంటుంది అది. బాప్తిస్మిచ్చి యోహాను తల్లి గర్భమందే అభిషేకించబడ్డాడు. ఆమేన్. తర్వాత బ్రదరు, ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్, ఆయన జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించుటకు ఆ వ్యక్తి పుట్టాడు. అది ఉద్దేశం. అది అలా పుట్టబోతున్నాడు ఆ వ్యక్తి. ఆ స్త్రీ తన పెరిమిటి యొద్దకు వచ్చి దైవజనుడొకడు నాకు యొద్దకు వచ్చెను. కొద్ది గమనించండి, ఏమి చేయబోతున్నాడో చెప్పేశాడు. ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్, ఏ ఉద్దేశం కొరకు సంసోను పుట్టబోతున్నాడో ఆ ఉద్దేశాన్ని చెప్పేశాడు. చెప్పాడా? ఒకసారి మళ్ళీ చదువుదాన్ని. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి పైన నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. గమనించారా? అతని పని ఏంటో కూడా చెప్పేశాడు మొత్తం వాళ్ళ అమ్మగారికి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు తన నాన్నగారి దగ్గరికి వెళ్ళి, మనోహా దగ్గరికి వెళ్ళి మొత్తం చెబుతా ఉంది. ఇలా దూతను దర్శించాడు, మనం గర్భం ధరించబోతున్నామంట, ప్రైజ్ బీ టు గాడ్. కుమారుడు పుట్టబోతున్నాడంట. ఆ కుమారుడు ఎందుకొరకు పుట్టబోతున్నాడంటే మనల్ని విడిపించేవాడుగా ఉంటాడంట. హీఈస్ ఎ రిడీమర్. ఆమేన్. తాత్కాలికమైన విమోచకుడు, ఒక దేశంలో నుంచి విడిపించే ఒక విమోచకుడు. అప్పుడు దాకా కూడా ఫిలిస్తీన్ల చేతిలోనే ఇజ్రాయెల్ ఉంది. 40 సంవత్సరాల నుండి ఫిలిస్తీన్ ఇజ్రాయెల్ ప్రజలు ఈ వేలుతో పరిపాలిస్తూ ఉన్నారు. అయితే ఒక విమోచకుడు పుట్టాడు అక్కడ. ఆమేన్. విడిపించడానికి పుట్టాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. తల్లి గర్భంలో నుండి నాజీరు చేయబడిన వాడు. నువ్వు నాజీరు చేయబడాలి, ఆ బిడ్డ కూడా నాజీరు చేయబడాలి. ఏ పడితే అవి తాగకూడదు, నువ్వు ఏ పడితే ముట్టకూడదు నీవు. హల్లెలూయా. ఇన్స్ట్రక్షన్ సంఘానికి పాస్ అయింది అక్కడ. తర్వాత బ్రదరు, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి. ఓకే, ఇక్కడ మీకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఆ తర్వాత మనోహా వస్తాడు. మరొకసారి నాకు కూడా కనపడితే బాగుండు అంటాడు. దూత నాకు కూడా చెబితే బాగుండు అన్నప్పుడు ఒకసారి పొలంలోకి తన భార్య వెళ్ళి పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా దూత మరలా ప్రత్యక్షమవుతాడు. ఆమె ఎవరో కాదు, దేవుడే. ఇంగ్లీష్లో ఉంటుంది, హీఈస్ గాడ్. దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవుడే ప్రత్యక్షమయ్యి ఏమి చెయ్యాలో మరొకసారి తన భర్తకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆమె భర్తకు కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేశాడు. అయితే మనోహా నమ్మడు. ఒకవేళ వీళ్ళు దేవుడు కాదేమో, మనల్ని చంపేస్తారేమో అని ఏదో భ్రమలో ఉంటాడు.
అయితే తన భార్య ఒకవేళ మనం నిజంగా ఏదైనా కానీ దేవుడు కాకపోయినట్లయితే మనం పెట్టిన అర్పణను ఇలా చేయడు కదా, మనకు రుజువుని ఇవ్వడు కదా అని చెప్పి అక్కడ తన భార్య మాట్లాడినప్పుడు మరలా ధైర్యం పొందుకొని వాళ్ళిద్దరూ చెప్పిన మాటల ప్రకారంగా మరి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా జీవించడం ప్రారంభిస్తారు వాళ్ళు. ఇప్పుడు పుట్టిన తర్వాత మనం చూద్దాం. ఫాస్ట్గా బ్రదర్. తర్వాత నీవు గర్భవతి కుమారుడి కందువు. అయిపోయింది, మొత్తం అయిపోయింది అది. ఓకేనా? తర్వాత మొత్తం అయిపోయింది. ఓకే, ముందుకి దూత వెళ్ళిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత 14 చదివి. ఇప్పుడు ఆమె ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగకూడదు. 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిప్తీన్లో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగి. నిజానికి ఈ సంసోను పుట్టక మునిపే ఎందుకొరకు పుట్టారో క్లారిటీగా విజన్ చెప్పేశాడు అక్కడ. అతను పుట్టేదే ఫిలిస్తీన్ నుంచి విడిపించడానికి. ఆమె క్లారిటీ ఇచ్చేశాడు దూత వచ్చి. ఇప్పుడు ఆ ప్లానే, ఆ విషయనే మేనిఫెస్ట్ అవుతోంది ఆ వ్యక్తిలో. ఆమె దేవుడు దేని కొరకు పుట్టించాడో ఆ పుట్టుక ఆ వ్యక్తిలో నెరవేర్చబడతా ఉంది. ప్రైజ్ బీ టు గాడ్. ఆ పుట్టుక నెరవేర్చబడుతున్నప్పుడు ఆ వ్యక్తి యూదుల దగ్గరికి వెళ్ళకుండా అన్యుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. హీ ఈజ్ నాట్ మ్యారీయింగ్ విత్ జూ. నిజానికి యూదులనే చేసుకోవాలి, దాను గోత్ర ప్రజలనే చేసుకోవాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఎలా సంసోను నడిపిస్తూ ఉన్నాడంటే, ప్రైజ్ బీ టు గాడ్, ఎలా నడిపిస్తున్నాడంటే గమనించండి, యూదుల దగ్గరికి వెళ్ళకుండా ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. హల్లెలూయా. అన్యుల్లో తన భార్యను ఎత్తుక్కున్నాడు. వెళ్ళి ఆయన తిమ్నాతు గ్రామంలోకి వెళ్ళి ఒక అన్యురాలను చూశాడు ఆయన. ఆమేన్. దాంట్లో మోషే ఎలాగైతే వెళ్ళి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదో, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా పెద్ద గొడవ చేశారో, అలాగనే ఇక్కడ కూడా విమోచకుడు మరలా వెళ్ళి అన్యురాలు తెచ్చుకుంటున్నాడు. ఈ తాత్కాలికమైన విమోచన ఏంటంటే రేపన్నాక పర్ఫెక్ట్ రిడీమర్ రాబోతా ఉన్నాడు. ఎలాగైతే తాత్కాలికమైన ప్రజలు వెళ్ళి తన భార్యలు ఎవరు అన్యులను తెచ్చుకుంటున్నారు, వీళ్ళు వెళ్ళి యూదులు తెచ్చుకోవట్లా, వీళ్ళు అన్యురాలను తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తు రేపన్నాక తెచ్చుకోబోతుంది ఎవరిని? అన్యురాలను. అప్పుడు దాకా ఆయన యూదులు అన్నాడు, కానీ వివాహానికి మాత్రం ఆయన యూదుల దగ్గరికి వెళ్ళాల. వారు దాసులు, వాళ్ళు కుమారులు, కానీ అన్యురాలు తన భార్య. అప్పుడు దాకా యూదులతోనే ఉన్నాడు, దానుతో ఉన్నాడు, చక్కగా తన ప్రజలతో బాగా కలిసిమెలిసి ఉన్నాడు. పెద్ద అయిన తర్వాత ప్రేరేపించింది దేవుని ఆత్మ. ఇక్కడ ఎవరు అందగా తెలియరా? ఎవరు లేరు, బయటికి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ ప్రేరేపించగా తన జాతిని దాటి నిజానికి ఆర్డర్ ఏంటంటే దానునే చేసుకోవాలా. కానీ అక్కడ సంసోను జీవితం ఏంటంటే క్రీస్తుకు సాదృశ్యం అక్కడ. హల్లెలూయా. అతను తిమ్నాతు గ్రామానికి వెళ్ళి అన్యురాలను తెచ్చుకోవటము లేఖను మనం గమనిస్తా ఉన్నాం ప్రియారా. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? తర్వాత చూద్దాం. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిస్తీన్లకి ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. అదిగో నిజానికి ఉద్దేశం అయితే అదే, పుట్టించిన ఉద్దేశం అదే. ప్రారంభంలోనే తన అమ్మగారికి దూత చెప్పిన మాట కూడా ఇదే, కానీ వాళ్ళు ఎరగలేదు ఆ మాట, మర్చిపోయారు వాళ్ళు, విజన్ మర్చిపోయారు వాళ్ళు. నేను నా తండ్రి పనిలో ఉన్నప్పుడు, ఎవరి పనిలో ఉన్నావు నీవు? నేను నా తండ్రి పనిలో ఉన్నా. ఎవరు నా అమ్మ, ఎవరు నా చెల్లి, ఎవరు నా తమ్ముడు? వచ్చి మరి ఏం చేస్తుంది? మర్చిపోతుంది, విజన్ మర్చిపోతుంది. నేను మీ నాన్నగారు నిన్ను 2 రోజుల నుంచి ఒకటే ఎత్తుక్కుంటామంటుంది. ఆయన ఏమన్నాడు? మా అమ్మ చక్కని తల్లి అల్లా, ప్రైజ్ బీ టు గాడ్, నేను నా తండ్రి పనిలో ఉన్నా. నేను వచ్చింది విజన్ మేనిఫెస్టేషన్, తండ్రి యొక్క దర్శనం నాలో నెరవేర్చకొరకే వచ్చా నేను. అందుకే అంటాడు నా తండ్రి చిత్తమైన ఆహారం అన్నాడు ఆయన. తర్వాత బ్రదరు
ఆ కాలమున ఫిలిస్తీయులు ఇజ్రాయేలీయులను ఏలుచుండిరి. అది విషయం. ఆమేన్. ఆ కాలమున ఏం జరుగుతుందంటే ఫిలిస్తీన్లు రోమన్ ప్రజలు యెరూషలేమును పరిపాలిస్తూ ఉన్నారు. ఆమేన్. రోమన్ ప్రజలు, రోమన్ రాజ్యము ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ ఉంది ఆ టైంలో. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదురుకు బొబ్బరిచ్చు వచ్చును. కొదమ సింహం. ఇక్కడ ఒక మాట గమనించండి ప్రియులారా, ఇక్కడ ఒక మాట గమనించండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతులు ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతను దానిని చీల్చెను. రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ల్యామ్ అండ్ ద లయన్. ఆమేన్. ఎలా చీల్చాడు? మేకపిల్లలాగా చీల్చేశాడు దాన్ని, సింహాన్ని. దట్ మచ్ ఆఫ్ పవర్. హల్లెలూయా. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందు కొరకు వచ్చాడు ఆయన? తన భార్య కొరకు వచ్చాడు ఆయన. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? మొదటి రాకడ ఇది, ద ఫస్ట్ కమింగ్ సంబంధించింది ఇది. మొదటి రాకడలో తన భార్య కొరకు ఆయన వెళ్తూ ఉన్నాడు. మధ్యలో ఎవరు అడ్డొచ్చినా సరే, ఎన్ని దురాత్మ శక్తులు అడ్డొచ్చినా, సాతాను వచ్చి 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి ఆమేన్ ఆయన పరిచర్య కొరకు సిద్ధమై ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, వచ్చినప్పుడు సాతాను నిలబడింది అక్కడ. ఈ రాజ్యాల మొత్తం నీకు ఇచ్చేస్తా, ఆమేన్, ఈ మొత్తం నీ సొత్తే, నా పాదాలు మొక్కితే అన్నది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఇండైరెక్ట్గా ఆమేన్ మేకపిల్ల చీల్చినట్టు వాడిని చీల్చాడు. ఇట్లా వాడు గర్జించు సింహం వలె ఉంటాడా? ఆమేన్. వాడు సింహం కాదు, కానీ గర్జించు సింహం వలె ఉంటాడు వాడు. ఆయన మేకపిల్ల చీల్చినట్టు వాడిని చీల్చాడు అక్కడ. హల్లెలూయా. అందరూ పడిపోయే వాళ్ళే, కానీ ప్రభువు యేసుక్రీస్తు పడిపోని వాడు. అంత డబ్బు చూపిస్తే, అన్ని రాజ్యాలు చూపిస్తే, ప్రవక్త అంటాడు నగ్నమైన స్త్రీలను చూపించాడంట. అది నేను వెళ్తే మళ్ళీ టాపిక్ మారిపోయింది కాబట్టి నేను చెప్పడం లేదు. నది ప్రవాహం గురించి ప్రవక్త మాట్లాడతాడు. ఆ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వీణ శబ్దాలు అవతల పక్క ఆవలగట్లో విని ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా వెళ్తున్నాడు? డబ్బుతో వెళ్తూ ఉన్నాడు. ఆస్తి తీసుకెళ్ళి అవతల పక్క వాళ్ళకి ఇవ్వాలా. మధ్యలో వాళ్ళు వచ్చి ట్రాప్ చేయడానికి వచ్చారు కొంతమంది ప్రజలు. వచ్చి స్త్రీలతో డ్యాన్స్ లేపించారు నగ్నంగా. డబ్బు ఎలాగైనా కొల్లగొట్టాలని నగ్నంగా డ్యాన్స్ లేపించారు. కానీ అవతల పక్క వినపడిన సంగీతం కన్నా ఇది పెద్ద సంగీతం కాదని అర్థమైపోయింది ఆ వ్యక్తికి. ఆమేన్. ఆ డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సులు, ఈ యొక్క డ్యాన్సులు వేస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి పెద్ద ఆనందం లేదు అక్కడ. లేదు నేను విన్నది, నేను చూసిన దానికన్నా ఈ పెద్ద ఏం కాదురా. ఆమేన్. అంటే నా తండ్రి కన్నా, నా దైవత్వం కన్నా, నా ప్రసన్నత కన్నా, నా శక్తి కన్నా ఇది పాపం రా, ఇదేముందిరా. ఆమేన్. ప్రతి ఒక్కరు పడిపోయిన వాళ్ళే ఆ ట్రాప్లో, కానీ ఆ కుమారుడు పడిపోని వాడు. హల్లెలూయా. చూడండి బ్రదరు, అతడు తాను చేసినది తన తండ్రికైనను తల్లికైనను చెప్పలేదు. ఏం చెప్పలేదు? శత్రువుని చంపిన సంగతి ఎవరికి చెప్పలా. ఆమేన్. సింహాన్ని చీల్చాడు, కానీ ఎవరికి చెప్పలా. ఆమేన్. తన అన్యురాల కొరకు వెళ్తున్నాడు. గమనించాలి, మొదటి రాకడ ఇక్కడ జరుగుతూ ఉంది. తన భార్య కొరకు, భార్యను తెచ్చుకుందామని వెళ్తున్నాడు ఫర్ రిడెంప్షన్. ప్రవక్త అన్నాడు కదా, మొదటి రాకడ ఎందుకు కొరకు వచ్చాడు ఆయన? టు రిడీమ్ ద బ్రైడ్ అన్నాడు. వధువుని అన్యురాలు విమోచించాలి. ఇప్పుడు అన్యురాలని, ఆమె ఫిలిస్తీన్లో ఉంది. ఆమె ఇప్పుడు ఆమె తీసుకొని రావాలి. ఆయన వెళ్ళి ఆమె వెళ్ళి అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎందు సంసోనికి ఇష్టం కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చినకు తిరిగి వెళ్ళుచుండగా, ఇప్పుడు గమనించండి, వెళ్ళాడు, వెళ్ళే దారిలో సింహాన్ని చీల్చాడు, వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. సంసోనికి ఆ అమ్మాయి మీద బాగా ఇష్టం పుట్టింది. ఆమె తర్వాత యథావిధిగా ఆయన వచ్చేస్తున్నాడు. కొంత దినములైన తర్వాత, ఇది సెకండ్ కమింగ్, ఇది కొద్దిగా గమనించాలి, మధ్యలో ప్రాసెస్ అయిపోయింది. ఆమేన్. వచ్చాడు, తన భార్య కొరకు వెళ్ళాడు. ఆమేన్. వచ్చాడు, తన భార్య కొరకు ఆయన యాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. ఆమేన్. మధ్యలో శత్రువులను చంపాడు. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. మరలా తిరిగి కొన్ని దినములైన తర్వాత, కొంతకాలమైన తర్వాత, ఆ సింహము కళేవరములు చూచుట, కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా. ఆమేన్. రెండవ రాకడేంటి?
ఎవరినైతే విమోచించాడో వారిని తీసుకోవడానికి వస్తున్నాడు ఆయన. గ్లోరీ బి టు గాడ్. విమోచించిన వారిని ఇప్పుడు సబ్జెక్ట్స్ ఎవరైతే విమోచించబడ్డారో వారిని ఇప్పుడు ఆయన తీసుకోవాలి ఆయన. అందుకనే కొంతకాలమైన తర్వాత, అంటే 7 సంఘకాలాల తర్వాత, ఆమేన్ అండి ఆమేన్, కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొనుటకు వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గల గుంపును తేనెయు కనబడగా. అర్థమైందా మీకు? గమనించండి, ఈ సింహాన్ని చీల్చింది ఎప్పుడు? ముద్రలు తెరిచింది ఎప్పుడు? యోగుడిగా మార్చబడింది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. ఆమేన్. 2000 సంవత్సరాల క్రితమే ఆయన యోగుడిగా మార్చబడ్డాడు. ఆయన సింహాన్ని చీల్చాడు ఆయన. ప్రైజ్ బి టు గాడ్. కొంతకాలమైన తర్వాత మరలా 2వ రాకడలో తన భార్య కొరకు వస్తున్నప్పుడు మరలా ఆయన ఆ సింహాన్ని ఇలా చూశాడు. అదే మార్గంలో ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతికి అదే మార్గంలో వస్తూ ఉండగా ఆయన సంసోను తన తలకేది సింహాన్ని చూసినప్పుడు, ప్రైజ్ బి టు గాడ్, ఆ సింహంలో ఇప్పుడు ఏముంది? తేనెటీగల గల గుంపును తేనెయు కనబడెను. తేనెటీగల గల గుంపును తేనెయు కనబడెను. అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు, అతడు ఆ తేనె ముంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఎక్కడి నుండి ఇది తీసుకొని రాబడిందో వాళ్ళకి చెప్పలా, చంపింది చెప్పలా. యూదులు వీళ్ళు, ది ఆర్ ద జ్యూస్. ఆమేన్. వాళ్ళకి ఏం చెప్పలా, మౌనంగా ఉన్నాడు ఆయన. కానీ ఆయన కదిలాడుతుంది తన భార్యతో మాత్రమే. ద మిస్టరీ ఆఫ్ ద శాంసన్ ఇస్ ద బ్రైడ్. ఆమేన్. ఆయన తన వ్యక్తపరుచుంది ఎవరికంటే కేవలం తన భార్యకి మాత్రమే. దారిలో మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా సింహాన్ని చూశాడు. సింహంలో ఏముంది? తేనె పట్టు ఉన్నది. హల్లెలూయా. బైబిల్ ఏం సెలవిస్తా ఉన్నది? ఈ గ్రంథాన్ని నీ నోటికి ఎలా ఉంటుంది? ఇది ఈ గ్రంథము నీ నోటికి తీపిగాను తేనెగాను ఉంటుంది. ఇది నీ కడుపుకి ఇది చేదవుతుంది. ఇది ఎక్కడి నుంచి ముద్రలు ఇప్పాడు ఆయన? ఇంతగా ముద్రలు దేంట్లో చెప్పబడ్డాయి పిల్లారా? ఆమేన్. సింహముగా వచ్చాను గ్రంథాన్ని ఇప్పాడు ఆయన. హల్లెలూయా. ఆ సింహం యొక్క కళేబరములో నుండి ముద్రలు బయట తీసుకొని రాబడ్డాయి. ఆ తేనె పట్టు ఎక్కడుంది? సింహము లోపల ఉంది. అందుకే ప్రవక్త 7 seal ఈజ్ నథింగ్ బట్ గాడ్ అన్నాడు ఆయన. ఎవరు 7వ ముద్ర? ఎవరు? నథింగ్ బట్ గాడ్. దేవుడే 7వ ముద్ర. ఆయనలో నుండి వస్తున్నదే తేనె పుట్ట. ఆయనలో నుండి వస్తుందే 7 ముద్రలు. హల్లెలూయా. ఎవరికి చెప్పలా, మౌనంగా దాన్ని తెచ్చాడు, దాన్ని అంటించాడు అట్లా. ఆమేన్. కానీ అది ఎక్కడదో చాలా డిఫరెంట్గా లేదు. సింహం యొక్క కళేబరములో తేనె పుట్ట పెట్టడమా? చెట్ల మీద పెడతాయి. ఆమేన్. ఉన్నత స్థలాల్లో గోడల మీద పెడతాయి. కానీ సింహం యొక్క మాంసంలో కళేబరములో పెట్టడం ఏంటి? ఇట్స్ అ మిస్టరీ. దాను గోత్రంలో పుట్టిన ఈ వ్యక్తి మర్మాలు తెస్తా ఉన్నాడు. ఆమేన్. దాను గోత్రంలో పుట్టిన ఈ వ్యక్తి, ఈ పక్షిరాజు అయిన వ్యక్తి సింహం యొక్క కళేబరములో నుండి తేనె పట్టును తెస్తా ఉన్నాడు ఆయన. మర్మాలు తెస్తా ఉన్నాడు ఆయన. తర్వాత బ్రదరు, అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చట పెండ్లి కుమారు అట్లు చేయుట మర్యాద. ఏంటది? ప్రైజ్ బి టు గాడ్. పెండ్లి కుమారుడు అలా చేయటము మర్యాద, విందు చేయటం మర్యాద. చదవండి. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులతో తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా ఓకేనా. ప్రైజ్ బి టు గాడ్. ఈ విందు 7 దినములు ఉంది. హల్లెలూయా. ఈ 7 దినములలోగా మీరు చెప్పొచ్చు. హల్లెలూయా. విందు 7 దినములు. ఆహారం ఆయన పంచింది 7 సంఘకాలాలుగా. 7 దినములు పంచాడు ఆయన. తర్వాత బ్రదరు, మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. ఏంటది? వస్త్రాలు ఇస్తున్నాడు. మీరు చూడొచ్చు దాన్ని. నేను వెళ్తే అందరూ పెండ్లి విందుకు వస్తారు. పరలోక రాజ్యము
ఎలా ఉన్నదంటే ఆయన మాట్లాడుతూ అంటాడు, తన కుమారుడి కొరకు ఒక విందు ఏర్పాటు చేయబడింది. విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి వస్త్రం ఉండాలా. ఆమె ఒక వ్యక్తి వస్త్రం లేకుండా వచ్చాడు. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. నేను దాంట్లోకి వెళ్ళడం లేదు. హల్లెలూయా. ఈసారి మాట్లాడతాను నేను. ప్రైజ్ బీ టు గాడ్. గమనించండి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న పరిశుద్ధాత్మని వస్త్రాలు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రత్యక్షత పొందాలంటే ఒకటి సంస్థను తెలుసు, లేదా ఇక్కడి నుంచి తన భార్య నుంచి మాత్రమే వెళ్ళాలి. ఏదైనా వితౌట్ శాంసన్, వితౌట్ మిస్సెస్ శాంసన్, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ నాట్ బి రివీల్డ్. వాళ్ళిద్దరితో సంబంధం లేకుండా ఇంకెక్కడి నుంచి కూడా ప్రత్యక్షత రాదు భూమి మీదకి. ఆమేన్. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన యెడల మీరు 30 సన్నపు నార బట్టలను. గమనించండి, తల్లి తండ్రికి చెప్పకపోవటం ఏంటి? ఆయన ఏం చేశాడో, తిమ్నాథ్కి వెళ్ళేటప్పుడు సింహాన్ని చీల్చాడు, చెప్పాలి నిజానికి అది. దాన్ని చెప్పకపోవటం ఏంటి? మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహం యొక్క కళేభరములో తేనె ఉండటం, ఆ తేనె తీసుకొచ్చి వాళ్ళకి నాకించటం, వాళ్ళు దాన్ని రుచి చూడటము, అది కూడా చెప్పకపోవటం ఏంటి? దీన్ని మర్మంగా దాచిపెట్టి ఇప్పుడు కథ నేయటం ఏంటి? ఆమేన్. ఏం జరిగిందో చెప్పట్లా, దాన్ని ఒక మర్మంగా పెట్టి ఇప్పుడు తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. ఈ పెళ్లిలో అతను మాట్లాడుతున్న ద మిస్టరీస్, ఆమేన్, ఆ ఒక్క ప్యారబుల్ వాయిస్. పరలోక రాజ్యము ఎలాగున్నది, ద ప్యారబుల్ వాయిస్. హల్లెలూయా. ఈ ఎలాగా ఈయన మరి ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాడంటే ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ ప్యారబుల్ మాటలు వాళ్ళకి అర్థం కావట్లా. అయితే ఒక టైం ఇస్తున్నా, 7 దినాలలో ఈ విందులో 7 దినముల టైం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినా మాకేం తెలుసు అంటారు వాళ్ళు. వాళ్ళ నాన్నగారికి తెలియదు, వాళ్ళ బంధువులకి తెలియదు, ఆయనకి మాత్రమే తెలుసు ఆయన ఎవరో, రాజ్యం ఏంటో, యేసుక్రీస్తు ఎవరో, వాక్యం ఏంటో కేవలం ఆయనకి మాత్రమే తెలుసు. ఆమేన్. రెండవది అన్ని రాళ్ళకు తెలుసు, యూదులకు తెలియదు. Who is Samson? They don't know. But who is Samson? She knows. Hallelujah. తర్వాత బ్రదరు, మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన యెడల మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను నాకు ఇవ్వాలని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందుము, నీవిప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను. బలమైనది నాకు తెలిసి ఈ భూమి మీద సింహమే. ఆమేన్. పరలోకముల బలమైనది ఏంటి? దూత కాదు, మికాయలు కాదు, గాబ్రియేలు కాదు, బలమైనది దేవుడే. బలమైన దాంట్లో నుండి తీపి వచ్చెను. తిను దానిలో నుండి తిండి వచ్చినను. తినేదేంటి? నిజానికి సింహమే. ఆమేన్. సింహం ఏంటి పిల్లారా? తినేది అది. ఆమేన్. తినే దాంట్లో నుంచి తీపి వస్తుందా? అసలు ఇచ్చింది ఆహారం సింహం ఆహారం ఇవ్వదు, సింహం ఆహారం తినిద్ది. ఎవరైనా కనపడని. ఆమేన్. ముందు పగబట్టి ప్రైజ్ బిట్టి గారు వేటాడి చంపి తినిద్ది అనమాట. అది నిజానికి సింహం యొక్క అభిషేకం. ఆమేన్. కానీ తినే దాంట్లో నుంచి తీపి రావటం అంట. హల్లెలూయా. తర్వాత బ్రదర్, 3 దినములలోగా వారు ఇప్పుడు కథ భావమును చెప్పలేకపోయేది. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి. 7వ దినము దాకా తన భార్య దగ్గరికి రాలా వాళ్ళు. ఆమేన్. ప్రయత్నించారు. ఎట్టే మర్మం, ఎలా 7 థండర్స్, ఎలా ఈ 7 రెవల్యూషన్స్, ఆమేన్, ఎలా ఈ అన్రిటన్ వర్డ్, ఎలా ఈ రాయబడిన వాక్యము, ఎలా ఈ మర్మము, ఎలా ఇప్పుడు కదా, ఎలా భావం ఎట్లా అని ప్రయత్నించి చివరికి 7వ దినం తన భార్య దగ్గరికి వచ్చారు. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ ఇప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతనిని లాయనలు చేయము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము. మా ఆస్తిని స్వాధీనపరచుడికే మమ్మల్ని పిలిచితిరా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దానిని నాకు తెలుపు అయితివి అనగా అతడు నేను. ఇంతకీ ఇక్కడ మాట్లాడే మాట మీరు గమనించారా? నా జనులు. ఆమేన్. ఆయన ఇప్పుడు కథ వేసింది ఎవరికి? అన్యులకి.
అది యూదులకు తెలియదు, అన్యులకు తెలియదు పిల్లారా. ఆమె ఆయనకి ఇప్పుడు కదా చెప్పినప్పుడు, తన మిస్టరీస్ ఆయన మాట్లాడినప్పుడు, ఇండైరెక్ట్గా వాక్యం ప్రసంగించినప్పుడు, ఇది ఎవరికి? ఇది అన్యులకి. హల్లెలూయా. అన్యులకి అర్థం కావట్లేదు ఇప్పుడు వాక్యం. డైరెక్ట్గా చెబుతున్నా, నేను చెబుతుంది ఇప్పుడు సంఘంలో మాట్లాడుతుంది నేను. ఆమె ఇప్పుడు ఆయన వచ్చి వాక్యాన్ని బయలుపరుస్తున్నా, ఇది గ్రంథములో లేనట్టుందే, ఈ చెప్పిన పదము ప్రవక్త దాంట్లో దొరకట్లేదే. హల్లెలూయా. ఇది ఎక్కడో మొత్తానికి ఏడ తెచ్చి ఎక్కడుందంట ఇది. ప్రైజ్ బీ టు గాడ్. అన్యులకి అర్థం కావట్లా, మెసేజ్లో ఉన్న వారికి అర్థం కావట్లా. అందుకే నేను అన్నాడు, రెండవ రాకడది. మరలా వెళ్ళి తన భార్యతో ఉండి విందు చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ విందు జరుగుతూ ఉంది. ద స్పిరిచువల్, ఆత్మీయమైన డైనింగ్ వెళ్తా ఉంది, విందు వెళ్తా ఉంది. ఈ విందులో ఆయన మర్మం ఏంటో తన భార్యకి బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఆయనతో పాటు ఆమెతో పాటు చాలా మంది ఉన్నారు. ఆమె ఉండేవాడు సైలెంట్గా ఉండకుండా వారిని కూడా కొద్దిగా అట్ట అన్నాడు. హల్లెలూయా. ఎందుకు మౌనంగా ఉంటే మీరు కూడా వాక్యం మాట్లాడండి అన్నాడు. వాళ్ళు కూడా వాక్యం మాట్లాడుతున్నారు. ప్రైజ్ బీ టు గాడ్. అలాంటి వాళ్ళకి ఒక చిన్న మర్మాన్ని వేశాడు అక్కడ. ఈ మర్మాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. సౌండ్ థండర్, ఇదేంద్రా సౌండ్ వాయిసెస్ ఏంటి? హల్లెలూయా. ఈ యొక్క రాయబడిన వాక్యం ఏంటి? ఈ అక్షరాల మధ్య ఏముంది? ప్రైజ్ బీ టు గాడ్. ఈ మర్మయుక్తమైన మాటలు మాట్లాడుతుంటే అన్యులకు అర్థం కావట్లా, ఎంటే మెసేజ్ వాళ్ళకి అర్థం కావట్లా. హల్లెలూయా. ఇంకా సొంత భార్యకి ఇసుకొచ్చింది. హల్లెలూయా. ఏమన్నా సరే నువ్వు వాళ్ళకైతే చెప్పలా, కనీసం ఇప్పుడు ఇది నా టైం, ఈ సెవెంత్ ఏంజల్ టైం, ఇది ఏమని ఇది 7వ సంఘ కాలం టైం, ఇదే రైట్ టైం కదా ఈ వాక్యాన్ని ఇప్పంది ఆమె. ఆమేన్. అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు. నేను కనీసం నేనంటే యూదులకే చెప్పలా, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములో 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చును. 7వ దినమున ఆమె అతను అతనిని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలుపు చేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. ఏమేనండి ఆమేన్. 7వ దినమున ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఈవినింగ్, సాయంకాలం మందు, ఇప్పుడు వధువు యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని బయలుపరుస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనసులో దాచుకున్న తలంపులు ఏమై ఉన్నావో, ఆయన మనసు వెనుక భాగంలో ఉన్న మర్మములేంటో, ఇవంటి ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని పిలుచున్నారు ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు విడిగా లేదు మర్మము. ఆమేన్. మిస్టరీ ఇప్పుడు సంసోన్ దగ్గర లేదు. ఇప్పుడు మిస్టరీ ఇక్కడి నుంచి తన భార్యలోకి వెళ్ళింది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, యూదులకు కూడా తెలియదు, అక్కడ ఉన్న అన్యులకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం మొత్తం ఇప్పుడు తన భార్యకి మాత్రమే తెలుసు. ఇప్పుడు వర్తమానం పొందాలంటే నువ్వు విడిగా మోకాళ్ళు దీనికి పెట్టి నువ్వు 40 రోజులు ప్రార్థన చేసినా ఉండదు. ప్రైజ్ బీ టు గాడ్. 40 రోజులు రాత్రి మగళ్ళు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రవంత ప్రత్యక్షత దాని గురించి వాళ్ళు గింజుకున్నారు. ప్రభువా ప్రత్యక్షత ఎట్టనైనా ఎట్లా 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 అన్నారు. టైం రానివ్వండి. 7వ దినం రావాలా? 7వ దినం రావాలా? 7వ దినం సాయంకాలం మందు నాలో ఉన్న మర్మము నా వధువులోకి వెళ్ళాలా? ఇప్పుడు మీ అందరికీ వాక్యం తెలియాలంటే, అభిషేకించబడి ఎన్నిక చేయబడి నా భార్యగా ఉన్న ఆమె దగ్గర వాక్యం ఉంది. అర్థమైందా? అక్కడ తప్ప నువ్వు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వాక్యం లేదు. అంతే. నువ్వు వర్తమానం అని చెప్పుకొని ఒకటే సంఘంలో అనుకొని వెళ్ళి కూర్చున్నా వాక్యం ఉండదు అక్కడ. ఆమె వర్తమానమే అని చెప్పి ఏ సంఘంలో పెడితే ఆ సంఘంలో వెళ్ళి కూర్చుంటే వాక్యమే ఉండదు అక్కడ. తన భార్య అన్యులే, అందరు అన్యులే, అక్కడ ఉన్న అందరూ విందంతా అన్యులకే. ఆమె లోపల కూర్చోబెట్టాడు అందరినీ. కానీ పిల్లారా, ఆయన ఏంటో మాత్రము అందరికి చెప్పట్లా. ఆమేన్. ఆ తేనెకు వచ్చిన మర్మం ఏంటో ఎవరికి బయలుపరచట్లా. హల్లెలూయా. ఎంత ఛాయ్ ఇది, ఛాయ్ అన్నమాట. బైబిల్లో రాసిన ప్రతిదీ కూడా ఛాయలు అన్నమాట. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి బ్రదరు. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరివారు తేనె కంటే తీపి అయినదేది, సింహం కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఉందని వారితో చెప్పాను. ప్రైజ్ బీ టు గాడ్. ఏమన్నాడు చూసారా?
నా దూడతో దున్నకపోయిన ఎడల, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఉందిరని వారితో చెప్పాను. అది నా భార్యతో సంబంధం లేకపోతే, నా దూడతో దున్నకపోతే మీకు మర్మాలు ఎక్కడిరా? ఆమె నా భార్య దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ మార్గం తెరవబడతా ఉంది. వితౌట్ బ్రైడ్ యు కాంట్ గెట్ ద వే ఆఫ్ ద లార్డ్. తన భార్యతో సంబంధం లేకుండా ఎవరు కూడా ఇప్పుడు దేవుడి మార్గాన్ని పట్టుకోలేరు. ఎంత గింజుకున్నా ఏదో చేసేద్దాం అనుకున్నా కానీ వితౌట్ బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత నువ్వు పొందాలంటే ఖచ్చితంగా ఆయన భార్య దగ్గరికి మాత్రమే నువ్వు రావాలా. హల్లెలూయా. జస్ట్ అలా షార్ట్ చేస్తాను ఇప్పుడు నేను, ఓకేనా? బైబిల్ చదవమాకండి, మనం చాలా ఆలస్యం అయిపోతుంది కాబట్టి గమనించండి. దీని తర్వాత సంసోను దీని తర్వాత ఇది కరెక్ట్గా 4 అధ్యాయాలు ఉంటుంది. 13, 14, 15, 16 ఈ 4 అధ్యాయాల్లోనే సంసోను జీవితాన్ని దేవుడు పెట్టాడు. ఆ తర్వాత సంసోను ఇంకో ప్రాంతానికి వెళ్తాడు, ఇంకో అనురాల దగ్గరికి వెళ్తాడు. తర్వాత ఇప్పుడు మనం చూసే 2 రాకల్లో ఈ యొక్క అధ్యాయంలో మీరు గమనించవచ్చు. ఆ తర్వాత సంసోను ఇంకో అనురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియారా, అక్కడ తన స్నేహితుడికి ఏం చేస్తారు, ఆ తండ్రి గారు తన భార్యని అప్పగించి ఉంటాడు. అప్పుడు సంసోనికి కోపం వచ్చి వాళ్ళ మీద మరి ఎదురు తిరిగినప్పుడు దరిదాపుగా 300 నక్కలకు సంసోన్ అక్కడ ఏం పెడతాడు, వాళ్ళ తోకలు మరి నక్కల తోకలు కట్టి వాటికి దివిటీలు పెడతాడు, వాళ్ళకి మంట పెడతాడు అక్కడ. ఈ యొక్క కాలుకుంటూ నక్కలు ఎగురుకుంటూ ద్రాక్ష తోటల మీద పడతాయి. ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు మొత్తం కాలిపోతాయి. అప్పుడు వాళ్ళందరూ కలిసి మరి సంసోను మీదకి వచ్చినప్పుడు సంసోను దవడ ఎముకతో దరిదాపుగా 1000 మందిని చంపుతాడు. ఇదే అందరూ కాపీ పేస్ట్ చేసుకుంటున్నారన్నమాట. అర్థమైందా? ఒక్కడు 1000 మందితో సమానమని చూసారా? వాడు ఒక్కడు 1000 మందితో సమానమని కాపీ పేస్ట్ దయ్యం చేస్తూ ఉంది. అది సంసోనే. ఒక్క దవడెముకతో సంసోను 1000 మందిని చంపాడు. హల్లెలూయా. మొట్టమొదటిసారి నక్కలకి పెట్టడం, రెండవది చెప్పాలి దవడెముకతో 1000 మందిని చంపటం. ఈ 2 పరిచర్యలు ముగిసిన తర్వాత మనం చూస్తాం బైబిల్లో ప్రియులారా, అతను బాగా దప్పికొని ఉంటాడు. ఇంకా సంసోను బాగా తప్పుకొని ప్రభువా, ఈ సున్నతులు లేని వారి చేత నేను మరణించకూడదు ప్రభువా అని మొరపెడతా ఉంటాడు. ఆ టైంలో దేవుడే లోహి అనే సంథింగ్, నాకు జ్ఞాపకం లేదు, టైం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను నేను. ఆ ప్రాంతంలో ఒక ఓటను సృష్టిస్తాడు ఆయన. ఇట్ ఈస్ సపరేట్ మినిస్ట్రీ. ఆమె 2 ఈడ్పులు ముగిసిన తర్వాత మొదటి ఈడ్పు నక్కలకు తోకలు కట్టడం, అతను పుట్టిన ఉద్దేశం అదే. హల్లెలూయా. రెండవది దవడెముకతో 1000 మందిని చంపటం, అది 2వ ఈడ్పు. అది దయ్యాన్ని వెళ్ళగొట్టడం అన్నమాట, బహిరంగపరచడం దయ్యాన్ని, శత్రువుని చంపటము సంసోను యొక్క ఉద్దేశం. ఈ యొక్క 2కి 3కి మధ్యలో దేవుడు ఒక ఓటను సృష్టిస్తాడు. అక్కడ ఒక ఉబికే ఓట, ఒక న్యూ మినిస్ట్రీ. అప్పుడు దాకా ఎవ్వరూ చూడని, ఆమేన్, అప్పుడు దాకా ఎవ్వరూ చూడని ఒక గొప్ప పరిచర్యను అక్కడ సంసోనుకు దేవుడు ఇస్తాడు. అక్కడ ఆ నీళ్లు తాగి బలం పుంజుకొని సంసోను మరలా ముందుకెళ్ళిపోతాడు. ఇప్పుడు 3వ ఈడ్పుకి వచ్చినప్పుడు ఆమేన్, ద ఫైనల్ మినిస్ట్రీ. ప్రవక్త అన్నాడు దావీదులో జరిగింది 3 ఈడ్పులు. మొదటిది సింహాన్ని చంపటం, రెండవది హల్లెలూయా ఎలుకబంటిని చంపటము, 3వది గొల్యాతుని చంపటము. ఆమేన్. అలాగే సంసోను జీవితం కూడా 3 ఈడ్పులతో ఉంది ప్రియులారా. ఒకటి నక్కలను చంపటం, రెండవదేమో చెప్పాలి దవడెముకలో ఏమి లేదు, సంసోనులో ఉంది ఆత్మ. ఎముకలో ఏమి లేదు, దవడెముక ఏమి లేదు. హల్లెలూయా. కానీ ఆ ఉద్దేశం నెరవేర్చబడతా ఉంది. ఎందుకొరకు పుట్టాడో ఆ ఉద్దేశమే నెరవేర్చబడతా ఉంది. ఆమేన్ అండి, ఆమేన్. 3వసారి ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు ఆయన. 3వసారి మొత్తం 3 అన్నమాట. ఒక స్త్రీ, 2 స్త్రీలు, 3వ స్త్రీ ఏమా. ఆమేన్. 3వసారి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె తొడ మీద పడుకోబెట్టి బాగా లాలన చేసి శత్రువు చేతికి సంసోను అప్పగించింది సంఘాన్ని. ఆమె అప్పగించినప్పుడు సంసోను బాగా బలహీనమైపోయి తన శక్తి మొత్తం పోగొట్టుకొని, తన జుట్టు మొత్తాన్ని పోగొట్టుకొని, ఉద్యోగం మొత్తాన్ని పోగొట్టుకొని బాగా అలసటతో సంసోను ఉంటాడు. అప్పుడు శత్రువులు వచ్చి తన కలుగుడ్లు పీకేసి ఆ వ్యక్తిని మరి దేవాలయం దగ్గరికి తీసుకెళ్తారు.
ఆమేన్. ఒక మందిరం దగ్గర నడిపించి ఆ వ్యక్తిని నిలబెట్టినప్పుడు నేను ఫాస్ట్గా వెళ్తున్నాను అర్థం చేసుకోండి. మీకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత 2 కళ్ళు పీకేసిన తర్వాత సంసోను ఆ మందిరం దగ్గర నిలబడి దేవుడికి ప్రార్థించడం ప్రారంభిస్తాడు. ప్రవక్త అంటాడు, మునిపెన్నడు చేయని గొప్ప ఒప్పుకోలను ఆనాడు సంసోను కలిగి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. సంఘము ఎప్పుడూ మొరపెట్టని అంత ఆ ఒత్తిడిలో మరలా మొరపెట్టింది అన్నాడు ఆయన. ప్రపంచం మొత్తము సంఘాన్ని నెట్టేసిన తర్వాత, ఆమేన్, ప్రపంచం మొత్తము ఒత్తిడిలోకి సంఘాన్ని బాగా నెట్టిన తర్వాత, ఇంకా ఆహారం లేకుండా, రేషన్ లేకుండా, ఆధారం లేకుండా, ఆమేన్, మొత్తము చీకట్లోకి సంఘం నెట్టేసిన తర్వాత, ప్రభువా, ఆమేన్, మా 3 ఇడుపు శక్తి ఏది ప్రభు అని మొరపెట్టడం ప్రారంభించినప్పుడు, ఒక బలమైన శక్తి నాకు కావాలి ప్రభువా, మరొక్కసారి నాకు ఉద్యమాన్ని రప్పించు ప్రభువా అని సంసోను వలె సంఘం మొరపెట్టినప్పుడు ప్రియులారా, ఈ 3 ఈడ్పులో మనం చూసాము. 2 ఈడ్పుల్లో చంపని గొప్ప శత్రువులను 3 ఈడ్పులో సంసోను చంపడం మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. హల్లెలూయా. ద ఫైనల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఏ ఉద్దేశం కొరకైతే మనం పిలువబడ్డామో, ఏ ఉద్దేశం కొరకైతే సంసోను భూమి మీదకి వచ్చాడో, అది ఆఖరి దినములలో మనం చూడగలుగుతా ఉన్నాం మనము. దట్ ఈస్ ద షో డౌన్ ఆఫ్ ద సామ్సన్. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మనం ఇప్పుడు నిదానంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం, మనం శక్తి పొందుతూ ఉన్నాం, శత్రువుని జయిస్తూ ఉన్నాము. కానీ ఒక దినమున, ఆమేన్, ఒక దినమున మనల్ని వెనక నెట్టేస్తారు. ప్రపంచం మొత్తము శత్రువులందరూ కలిసి, ఆమేన్, ఒక గొప్ప ఒత్తిడిని మన మీద తీసుకొని రాబోతూ ఉన్నారు. ద డార్కెస్ట్ అవర్. వర్తమానం మీరు చదువుకోండి. వర్తమానం చెప్పాడు, డార్కెస్ట్ అవర్, గాఢాంధకారమైన గడియ అని వర్తమానం చెప్పాడు ఆయన. అది తీసుకొని ప్రవక్త మాట్లాడతాడు, లాజరు సమాధి దగ్గర జరుగుతున్న గాఢాంధకారం అని చెప్పాడు. అందరూ నిరుత్సాహపడిపోయారంట. మా తమ్ముడు చనిపోయాడు, వర్తమానికుడి కింద ఉన్నవాడు చనిపోయాడు, సంఘం మరణించింది, ఉజ్జీవం అన్నారు, ఆయన పునరుద్ధానుడు అన్నారు, ఇదే గడియ ప్రత్యక్షత అన్నారు. ఏది ఉజ్జీవం, ఏది నీ యొక్క తమ్ముడు మరణించాడు అని హేళన చేస్తున్నారంట. ఆ గడియలో, ఆ డార్కెస్ట్ అవర్లో, ఆ అంధకార గడియలో దేవుడు రంగం మీదకి వచ్చి లాజరు బయటికి రా అన్నాడంట. ప్రవక్త అంటాడు, 3 ఈడ్పులో మీరు పలుకుతుండగా, ఆ అంధకార గడియల్లో మీరు మాట పలుకుతుండగా పునరుద్ధానం జరిగిద్దని చెప్పాడు ఆయన. మరణములోంచి తిరిగి లేపటం చాలా సులువు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు శత్రువుని మనం జయిస్తూ వెళ్తున్నప్పుడు ప్రియులారా, ఒక దశలోంచి మరో దశలోకి, నక్కల్లో నుంచి 1000 మందిని విశ్వాసం ద్వారా, బై ఫెయిత్ శాంసన్, బై ఫెయిత్ బారాకు, బై ఫెయిత్ గిద్యోను, వాళ్ళ కండరాలు ఏమి లేవు, వాళ్ళ ఆత్మలో బలాద్యులు, దేహమందు ఆడపిల్లలాగా ఉంటారు. ఆమేన్. కానీ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్, వాక్యం యొక్క ప్రేరేపణ. హల్లెలూయా. థ్రాట్ పూల్ ఎక్కడుందండి ప్రవక్త? బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద లార్డ్. ఆయన పలకాలని అనుకోలేదంట దేవుడు, ప్రవక్త, ఆయనకు అదేం లేదంట. కానీ దేవుడు వచ్చి ఒక రకమైన ప్రేరేపణ పెట్టాడంట. ఒత్తిడి వస్తూ ఉందంట. ప్రభు ఏం చేయమంటావు అని అంటే, స్పీక్ ద వర్డ్ అన్నాడంట. వాక్యాన్ని ఎప్పుడైతే ప్రవక్త పలికాడో ప్రియులారా, ఆది యందు ఆయన పలకగా ఎలాగైతే ఒరిజినల్ క్రియేషన్ వచ్చిందో, కల్తీ చేయబడనిది, ఎవరికి పుట్ల అది ఓల్డ్ క్రియేషన్ కాదు, అది మొట్టమొదటిసారి దేవుడు లాగా మన ప్రవక్త పలికినప్పుడు, ద ఫైనల్ రివైవల్, ఆ 3వ దశలో, ఆ 3వ ఈడ్పులో ప్రవక్త పలికినప్పుడు ఉడత సృష్టించబడింది అక్కడ. ప్రవక్త అంటాడు, మీ ఆఖరికి వచ్చినప్పుడు అవయవాలు సృష్టించబడతాయి అన్నాడు. పోయిన డిస్కులు మన పలికితే అతుక్కుంటాయి అన్నాడు అక్కడ. పోయిన కన్నులు మన పలికితే అతుక్కుంటాయి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. సంసోను జీవితం ఛాయ్ మాత్రమే ప్రియులారా, కానీ రియాలిటీలో మనకు జరగబోతూ ఉంది. మనం పడిపోయి వెళ్ళాం ఆ ప్రాంతానికి, మనం రివైవల్తోనే వెళ్తూ ఉంటాం. కానీ గడియ, ఒక అంధకారం మనకు రాబోతుంది, అంధకార గడియ మనకు రాబోతుంది. అప్పుడు ఏమనండి, ఏమ్యాన్, కానీ మనకు తెలుసు మనకేం జరగబోతుందో. ఏమ్యాన్, ఎందుకొరకు మనం త్రోసేయబడుతున్నామో, ఎందుకొరకు మనం నెట్టబడుతున్నామో, ఏమేనండి, ఏమ్యాన్, మొత్తం తృణీకరించిన, కానీ ఒకటి గుర్తుపెట్టుకుని ప్రవక్త అన్నాడు, షీ హ్యాస్ ద సై ద లార్డ్. ఆమెకి యెహోవా ఇలాగు సెలవిస్తున్న మాట ఉన్నది, ఆమె నోట మట్టి పలుకుబడిన మాట ఉందని చెప్పాడు ఆయన. ఏమనండి, ఏమన్, ఈ చివరి దినంలో ప్రియులారా, వాక్యం ధ్యానిస్తూ ఉండండి, చదువుతూ ఉండండి, యుద్ధానికి గెలుస్తూ ఉండండి. నేను నమ్ముతున్నాను, పెద్ద ఎక్కువ టైం ఏమి లేదు, ఓకేనా. పొద్దున నేను గమనించాను, డూమ్స్ డే ప్రవక్త చెబుతూ ఉన్నాడు దీని గురించి. ఆయన ఉన్నప్పుడు సంథింగ్ అని చెప్పిన 1/2 అవర్ నాకు గుర్తులేదు, కానీ 40 సెకండ్స్కి వచ్చింది అది. ప్రపంచ పరిస్థితులు, ఆమె అన్ని దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి, ప్రాఫెసీ దగ్గరికి వస్తూ ఉంది, ప్రవచనాలు నెరవేర్చబడతా ఉన్నాయి.
అందుకే దేవుడు తన వేగాన్ని తన వధువులో పెంచాలి. ఇప్పుడు ఆయన పాదాలు గట్టిగా పట్టుకోండి. శత్రు చేతికి ఏమాత్రం దొరకొద్దు. వాడు ఎంత బలముగా వచ్చినా, కానీ నీ చేతిలో ఉన్న వాక్యం చాలా బలమైంది. దేవునికి ఇచ్చిన తేనె చాలా బలమైంది ప్రియులారా. మీరు బలంగా పట్టుకోండి, యుద్ధాన్ని జయించండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరూ పైకి లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు మన ప్రభువుని ఆరాధి